ఇది ఈ మల్లన్న రిలేటెడ్ మీడియా అంటే బీజేపీ మీడియాను కంట్రోల్లో పెట్టుకొని ఏమైనా చేద్దాము అంటే ఎంత నీచానికైనా దిగజారుదామా అన్ని రాష్ట్రాలు అయిపోయినాయి. ఒక్క రాష్ట్రంలో కూడా ప్రజలు ఓట్లేసి ఎన్నుకోలే బీజేపీని. ఓకే, అది నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ మోసం చేసి లేని అంటే ఇప్పుడు 3 కోట్ల మంది ఉన్నారు అనుకో, 4 కోట్ల అని ఆడ అన్ని ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. లేదు అంటే ఆ ఓట్లు గల్లంతు చేస్తున్నారు. లేకపోతే ఒక బూత్ లో ఉంటే ఇంకో బూత్ లో రాని మొత్తం మీద మోసం చేస్తున్నారు. అంటే ఈ బ్రాహ్మణ జనతా పార్టీ తెలిసింది కుట్రలు, దోపిడీ, మోసం. ఓకే, ఇక ఇవన్నీ చెత్తని దాన్ని ఏమంటారు కవర్ చేయడానికి వాళ్ళ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి జై శ్రీరామ్ అనాలి. ఏం అడిగినా నల్ల నీళ్ళు రాలేదురా అంటే జై శ్రీరామ్ అంటాడు. అంటే ఏమర్థము? నాకు సన్న బియ్యం కావాలరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అంటే ఒడిబువ్వ పెట్టాలి, అర్థమైందా? రైతుకి యూరియా రాలేదా అంటే జై శ్రీరామ్ అంటాడు. సో అంటే మనకు బీజేపీ అధికారంలోకి వస్తే జై శ్రీరామ్ వస్తుంది, గొడవలు వస్తాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, హిందువులను చంపుడే చంపుడు, ముస్లింలు చంపుడని ప్రచారం చేసుడు. కానీ ఒక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు, చర్యలు తీసుకోము, ఆ దాడి జరగకుండా ప్రివెన్షన్ చేయము. మీరు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోయి మళ్ళీ వస్తారేమో మాకు చెప్పండి. ఒక అస్సాం పోయి రండి, ఒక యూపీకి పోయి రండి. మరి ఆ చెత్తని ఇక్కడ ఏం తెచ్చుకోవాలి? కేవలం బ్రిటిష్ వాడు ఇదే చేసిండు. ప్రపంచంలో 27% సంపద అంటే మొత్తం ఈ 200 దేశాలు అంటున్న అందరి దగ్గర ఉన్న సంపదలో దాదాపు 1/3 సంపద ఒక్క భారతదేశంలో ఉండే. వాడు ఎత్తుకుపోగానే ఇవాళ ఇప్పటికీ ఇంత సంపద మిగిలింది. అంటే ఎంత సోనేకి చిడియా అనేటోళ్ళు అన్నట్టు. సో అట్లాంటి భారతదేశాన్ని బ్రిటిష్ పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. ఐఎమ్ నాట్ జోకింగ్. ఇందులో 1% కూడా ఎగ్జాగరేట్ చేసి చెప్తలేదు నేను, అర్థమైందా? ఇది మీరు చూడండి, బ్రిటిష్ ఇండియా అండర్ బ్రిటిష్ రాజ్ అని గూగుల్లోనో యూట్యూబ్లోనో కొట్టండి. ఓకే, మా తాతలు వాళ్ళని ఎవరైనా ఇంకా బతుకుంటే అడగండి. ఆడైనా మగైనా ఒకటే బట్ట, మగవాడైతేనేమో కింద, ఆడామైతేనేమో ఒకటి చుట్టుకుంటుంది. అది కూడా ఏది మెజారిటీ ఎవడో పైసలు ఉన్నవాడు ధనవంతుల గురించి మాట్లాడతలే నేను, 90% భారతీయుల గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో వాళ్ళ పరిస్థితి రాజుల కుటుంబాలు వాళ్ళ గురించి మాట్లాడతలే నేను. లేకపోతే బ్రిటిష్ వాడి కింద రాతపూత పని చేసి వాని కింద అన్ని ఊడిగం చేసిన బ్రాహ్మణుల గురించి మాట్లాడతలే. నీలాంటోడు, నాలాంటోడు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులు, ఇవాళ రెడ్డి వీళ్ళు అంటున్నారు కూడా, వీళ్ళు కూడా శూద్రులే. ఓకే, సో వీళ్ళందరి పరిస్థితి ఏందో బ్రిటిష్ వారి కాలంలో ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఆ స్థితికి ప్రపంచంలో 27% సంపద 1-2% తెచ్చి ఎట్లా తెచ్చిండు? హిందూ ముస్లిం ఇద్దరు కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వెళ్ళిపోవాలని కొట్లాడితే వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాడబెట్టిండు. దట్ ఈస్ వాట్ వాళ్ళు ఎవరైతే ఇలా బీజేపీని, బ్రాహ్మణ జనతా, ఆర్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంతతి వాళ్ళ సంతతి ఒకటే. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ రష్యా, సైబీరియా ఆ ప్రాంతం నుంచి ప్రపంచం అంతా ఇలా పాకిపోయారు. వాళ్ళ డిఎన్ఏ అంతా ఒకటే. ఇప్పుడు మామిడి చెట్టు పెడితే, మామిడి గింజ పెడితే మామిడి చెట్టే వస్తుంది కదా, మర్రి గింజ పెడితే మర్రి చెట్టే వస్తుంది కదా, జామ గింజ పెడితే జామ చెట్టే వస్తుంది కదా, జామ గింజ పెడితే ఇంకో చెట్టు రాదు కదా. అంటే ఏమర్థం? ఈ జామ గింజ రావాలనేది ఏడ రాసిరు కోడు? ఆ డిఎన్ఏలో రాసిర్రు. అంటే అర్థమైంది, ఆ డిఎన్ఏలో ఆధిపత్య ధోరణి అనేది. ఇలా ఆవును చంపితే ఆవు దేవత అంటాడు. మరి ఆవుకి గేదెకి ఏం తేడా ఉంది? ఇది పాలిస్తుంది, అది పాలిస్తుంది, ఇది గడ్డి తింటుంది, అది గడ్డి తింటుంది. ఏం తేడా ఉంది? ఒక్క రంగు తప్ప ఏమైనా తేడా ఉందా? కానీ ఇలా ప్రపంచంలో ఈ గేదె అంటే బర్రె. ఓకే, ఈ బర్రెను దున్నపోతు ఈ వీటి మాంసము ఇలా ప్రపంచంలో రెండవ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టింగ్ దేశం మనది. మరి ఆవును దేవతకు మొక్కినప్పుడు తెల్లగున్న దాన్ని, ఈ నల్లగున్న దాన్ని ఎందుకు మొక్కుతలేవు? సేమ్ థింగ్. తెల్లవాడైన ఆర్య బ్రాహ్మణుడు దేవుడు అయినప్పుడు ఇక్కడ మూలవాసి అయిన నల్లతోలున్న ఎండకుండేటువంటి శ్రమ చేసేటువంటి శ్రమణ పరంపర అంటే శ్రామిక పరంపర. శ్రామికులం ఈ మూలవాసులం. మొద్దు పని చేసుకుంటాం, కూర్చుండి ముచ్చట చెప్పాం. ఓకే, అర్థమైందా? వ్యవసాయం చేసుకుంటాం, ఏదైనా పనిముట్లు ఇంకేదైనా చేసుకుంటాం, శ్రమను నమ్ముకుంటాం. వాళ్ళు శ్రమ దోపిడిని నమ్ముకుంటున్నారు. అర్థమైందా? తెలుసుకోండి, బుద్ధిజం అంటే బుద్ధి రావడం, శ్రమణ పరంపర అంటే శ్రమజీవులం అని అర్థం. ఈ శ్రమజీవులను అనాది నుంచి ఈ ఆర్యుడు మన దేశంలోకి వచ్చినప్పటి నుంచి దోపిడీ ఈ వ్యవస్థ జరుగుతూనే ఉంది. ఆ చెత్తని ఇవాళ ఇన్ని రాష్ట్రాల అడ్డదారుల మోసం చేసి వచ్చినావు.
ఇవాళ కర్ణాటక చూడండి ఎగ్జాంపుల్. బీజేపీ పాలించినప్పుడు కర్ణాటక బాగుందా, ఇవాళ బాగుందా మీరు చెప్పండి. కామన్ సెన్స్ ఆలోచించండి. ఆ చెత్తని వాడికి మంచి చేసి ఏనాడు రాలేదు కాబట్టి బురద చల్లాలి, గొడవలు చేయాలి. దిస్ ఇస్ వాట్ ఇప్పటికి భారతదేశం, ఇప్పటికి బీజేపీ అధికారంలో వచ్చినాక ఇన్ని దాడులు బీజేపీలో జరుగుతాయి. ఒక్కదానికి విచారణ జరగదు, ఒక్కదానికి శిక్షలు పడాయి. కాంగ్రెస్ లో అట్లా జరగలే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గులగొట్టడానికి వీడే చేయించినా ప్రతి దానికి విచారణ జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి. ఈ కాంగ్రెస్ అంటాడు. మరి కాంగ్రెస్ అయిన పార్టీ అఫ్జల్ గురికి ఎందుకు ఉరిదీస్తుంది? కాంగ్రెస్ అయిన పార్టీ వాడి యొక్క భక్తులు పారిపోతుంటే ఎందుకు లోపలేస్తుంది? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఎందుకు రా అనే సంస్థ పెడుతుంది? ఎందుకు ఎన్ఐఏ పెడుతుంది? ఎందుకు ఆ యొక్క న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశంగా తయారు చేస్తుంది? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎందుకు పెడుతుంది? ముస్లింల కోసమే పుట్టిన పార్టీ కదా కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ మరి ముస్లింలను ఉరితీయద్దు కదా. అట్లా చేయలే కాంగ్రెస్. భారత రాజ్యాంగం ఏమైతుందో నీ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ మాకు సంబంధం లే. ఓకే, మా భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దీని ముందు అందరూ సమానమే అనేదే పాటిస్తున్నాం. అది పూతంట. సెక్యులర్ అంటే పూతంట. అరే మీ అమ్మని ప్రేమించరా, నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని గౌరవించరా అంటే అగో ఫ్రెండ్ వాళ్ళ అమ్మని ద్వేషించాలి, పొడవాలే, సంపాలని వీడు చెప్తున్నాడు. అంటే దానికి అర్థం ఏమున్నది? నా మతాన్ని ప్రేమిస్తా, అన్య మతాలను గౌరవిస్తా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వాళ్ళు అల్లాని మొక్కితే నీకొచ్చిన నష్టం ఏంది అంటే, వాళ్ళు అల్లాని మొక్కితే నీ గుళ్ళల్లో వేసేటువంటి చందాలు నీ బ్రాహ్మణికి వస్తలేవు కాబట్టి వాడిని చంపుతావు, అంతే కదా. నీ దోపిడీ కోసమే కదా. అందుకే అంటున్నా, ఎథిక్స్ మోరల్స్ లేని వాళ్ళు, విలువలు లేని వాళ్ళు, ఓకే, ఆధిపత్య ధోరణి ఎందుకు వాడికి బాధ అవుతలేదు? ఇంతమంది చచ్చిపోతుంటే ఎందుకు బాధ అవుతలేదు? ఓన్లీ బికాస్ వాడు పైన ఉండాలి. ఆ చచ్చిపోతున్న వాడు ఆర్యుడు కాదు, చచ్చిపోతున్నవాడు ఈ మూలవాసి శూద్రుడు కాబట్టి వానికి బాధ అవుతలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకో బ్రాహ్మణి చచ్చిపోతే వాని బాధ వేరే ఉంటుంది. ఇంకో బ్రాహ్మణి మీద ఉచ్చబోయాడు. కాబట్టి ఈ చెత్తకి ఇక్కడ మన తెలంగాణలో 300 కాపోళ్ళు మీరు చూడండి. ఎవడైనా 300 కాపోడు చూడు. ఓకే, ఇలా బీజేపీ సంఖ్య నాకుతున్నారు. ఎందుకు నాకుతున్నారు? వీళ్ళందరికీ ఇలా వెల్మా అయిన ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, ఇలా రెడ్డి అయిన ఒక ముఖ్యమంత్రి అయ్యిండు, 300 కాపోడు కూడా ముఖ్యమంత్రి కావాలి. ఇది వీళ్ళ కుట్ర. దానికి ఏం చేస్తున్నారు? ఈడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకోవాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ లో ఉన్నట్టుగానే నటించి పొద్దుగా ఆలేస్తే కాంగ్రెస్ లో ఉండుకుంటే కాంగ్రెస్ తిట్టాలి. తిడితే ఏమవుతుంది? కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కొద్ది మంది అన్నా బయటకు వస్తారేమో అని వీళ్ళ ఆశ. ఇది కుట్ర. అర్థమైందా? దానివల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంది? దే ఆల్రెడీ మేడ్ అగ్రిమెంట్. మల్లిగాడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఒక మా లాభం ఉంటుంది, ఆమె అగ్రిమెంట్ కాంగ్రెస్ లో ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ఏదో అంటది, మళ్ళీ బీజేపీ సంఖ్య నాకుతుంది. ఇట్లా కావాలని కేసీఆర్ కూడా ఎన్నికల ముందు కావాలని కొంతమందిని బలహీన అభ్యర్థుల్ని టికెట్ కావాలని కాంగ్రెస్ లో పంపించిండు 6 నెలల ముందు. ఏది ఈ పద్మారావు గౌడ్ ఉన్నాడు, ఆమె పేరేంది, ఆమె నాకు టికెట్ కావాలని వచ్చింది చూడు, ఆమె పేరేంది కార్తిక. అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చిర్రు. ఎందుకని? ఈ బలహీన అభ్యర్థులు కావాలని వచ్చి అడగొడగొట్టాలి కాంగ్రెస్ ని. అంటే వాళ్ళు కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నోళ్ళు కాదు, కేవలం కాంగ్రెస్ నాశనం చేయడానికి వీళ్ళు కాంగ్రెస్ అని కండువ కప్పుకొని కాంగ్రెస్ నాశనం చేయడానికి శత విధాలు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇంటి దొంగకే సీక్రెట్ తెలుస్తాయి కదా. ఇంటి దొంగ అయితే కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ వాడు నమ్ముతాడు కదా. బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు అంటే కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నాడు నమ్మడు కదా. కాబట్టి మల్లిగాడు అందుకోసం వచ్చిండు. మల్లిగాడు పొద్దుగాలేస్తే కాంగ్రెస్ ని బయట ఉన్నప్పుడు తిట్టిండే, ఇప్పుడు తిడుతున్నాడు. అంటే వీళ్ళకి ఏం కావాలి? వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప జాతి ప్రయోజనాలు, సామాన్యుల ప్రయోజనాలు వాళ్ళకి పట్టింపు లేదు. ఈ మల్లిగాడు నీ సొక్కం పొక్కడా పాపం. ఆయన నేను పేరు చెప్తలేను కానీ ఒక ఆయన పైసలు ఉన్న ఆయన బ్రదర్ ఒక 20 లక్షలు పెట్టి ఈ ఛానల్ పెట్టించాడు. పెట్టిస్తే ఆయన ఈ సక్సెస్ కాగానే కథం, ఆయన ఐడియాలజీ ఆయన అన్ని చేస్తే ఆయనను లాత్ మీద దాన్ని ఆయనకు 20 లక్షలు నష్టం చేసి వీడు సొంతంగా మళ్ళీ బయట పెట్టుకొని ఇప్పుడు ఆయనతో మాట్లాడతలేడు. అట్లా నాకు తెలిసిన వాళ్ళ దగ్గరనే వీడు అందరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు 200 కోట్లు అడ్డదారులు సంపాదించుకొని వాడు విమానం కొనుక్కొని వాడు బీజేపీతో డీల్ చేసుకొని
బీజేపీలో ఉంటే బీజేపీ ఎదగదని వాడు కాంగ్రెస్లోకి వచ్చినట్టు నటించి ఇవాళ వాడు ముఖ్యమంత్రి కావాలని బీజేపీతో యొక్క కుమ్మక్కై ఆ యొక్క మున్నూరు కాపోళ్ళు అందరితో కుమ్మక్కై వాడు కుట్ర చేస్తా ఉన్నాడు. అంటే మనకు ఈ బీజేపీ వల్ల వచ్చేది ఏంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి పచ్చగున్న తెలంగాణ రాష్ట్రం యొక్క నాశనం అయిపోతుంది. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు లేవు, గొడవలు జరుగుతాయి, కాలబెడతారు, రోజు యుద్ధాలు జరుగుతాయి. ఎవడొస్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, వాడు మొత్తుకున్నాడు, జగన్ మొత్తుకున్నాడు, ఈడు చంద్రబాబు నాయుడు అయితే మొత్తుకుంటలేడు, ఏం లేదు. కానీ వాడికి బీజేపీ తోటి సంకనాకుతున్నాడు కాబట్టి వాడికి అభివృద్ధి చేసేది లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎవడన్నా నీ దగ్గర ఒక 10 కోట్లు 5 కోట్లు ₹1 కోటి ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతావా? ఎందుకు పెట్టావు? ఎవడు చంపుతాడో తెలియదు, ఎవడు గాల పెడతాడో తెలియదు, వాళ్ళకెళ్ళి ఎంత పర్సెంటేజ్ అడుగుతారో తెలియదు. సేమ్ థింగ్ యూపీలో పెడతావా, బీహార్లో పెడతావా, లేకపోతే అస్సాంలో పెడతావా? ఎందుకని? ఎవడు చంపుతాడో ఎవడు గాల పెడతాడో తెలియదు. మన దగ్గర ఎందుకు పెడుతున్నారు హైదరాబాద్లో? అప్పుడు నిజాం గారైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఎందుకు? మనము సామరస్యంగా ఉంటున్నాము, శాంతి భద్రతను కాపాడుతున్నాము, అందరికీ విలువ ఇస్తున్నాము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికేటట్టుగా ఉండేటట్టు చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చి బతకడానికి ఆశపడుతున్నారు. చెప్పండి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇలా హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు, గతంలో చెన్నైలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే. పొమ్మనండి, ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ పోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టమనండి, వైజాగ్లో, ఇంకొక దగ్గరనో, విజయవాడలో. దే ఆర్ స్కేర్డ్. భయం. అర్థమైందా? భద్రత లేదు, వాళ్ళ ప్రాణానికి భద్రత లేదు, వాళ్ళ ఆస్తులకు భద్రత లేదు. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనే ఇదే పరిస్థితి. కానీ మనం అట్లా చేస్తలేం. కానీ బీజేపీ వస్తే ఏమైతుంది? గదే అవుతుంది. హిందూ ముస్లిం గొడవలు అవుతాయి, జై శ్రీరామ్ అనుకుంటా మసీదులు కూలుస్తారు, కాలబెడతారు, చర్చిలు కాలబెడతారు, పొద్దుగాలేస్తే గొడవలు చేస్తారు, హిందువులను చంపుతారు, ముస్లింలు చంపుతారని ప్రచారం చేస్తారు. ఒక్క దాని మీద విచారణ జరగది. దానికి ప్రివెంటేటివ్ గా ముందస్తుగానే దాని యొక్క పోలీసులు ఉన్నా గానీ మీరేమనకండి, వాళ్ళు కొట్టుక సావని అని వాళ్ళే ఆదేశాలు ఇస్తారు. గోత్రాలు ఇచ్చిండు కదా, 3 రోజులు ఏమన్నా సావని మీరు ఉండొద్దు అని చెప్పినందుకు ఆ పోలీస్ అధికారి అట్లా ఇదంతా సాక్ష్యం ఉంది అని ఆయన నిజాయితీ పరుడు ఉంటే ఆయన 30 ఏళ్ళ నుంచి జైలు పెట్టిండు, ఈ నిజం బయటకు రావద్దని. ఆయన కోర్టులో చెప్తే ఆయనకు ఏమంటారు, ఆయన ఈ మోడీకి శిక్ష పడుతుందని. ఇంకా మిగతా ఆ మీటింగ్ అటెండ్ అయిన అందరిని చంపేసాడు. హీరోయిన్ పాండ్యే ఎవరెవరు అందరిని చంపేసాడు. అంటే మోడీ తన రాజకీయ కేవలం తన యొక్క అంతకుముందు మోడీ యొక్క ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలే, ఏం కాలే, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన వాజ్పేయి గారు బీజేపీని స్థాపించిన ఆయన ఇంతో కొంత దేశం మీద ప్రేమ ఆయన బాధపడ్డాడు వాళ్ళకి చెప్పుకొని. వాజ్పేయి గారి కోడలు రాంచీలో జార్ఖండ్ లో ఆమె బాధపడి చెప్తున్నది, వీని ఎందుకు ముఖ్యమంత్రి చేసినా అని బాధపడ్డాడు ఆయన మోడీని. ఎందుకని? అంతకుముందు మోడీ ముఖ్యమంత్రి కాకముందు ఒకసారి కాంగ్రెస్ వచ్చేది, ఒకసారి బీజేపీ వచ్చేది. కాంగ్రెస్ నచ్చకపోతే మార్పు కోసం బీజేపీ కోటేస్టులు, బీజేపీ నచ్చకపోతే కాంగ్రెస్ కోటేస్టులు. వీడు వచ్చినాక 35 ఏళ్ళ నుంచి ఆడ ప్రతిపక్షం అనేదే లేదు. ఎందుకని? మొత్తం దాని యొక్క ప్రజల యొక్క డే టు డే సమస్యల నుంచి వాళ్ళ దృష్టి మరల చేసిండు. ఆ కరసేవకులను 200 మందిని చంపేసి వీళ్ళే చంపేసి అది ఆ శవాలని వీధులలో ఆ ఓపెన్ టాప్ జీపులలో పెట్టుకొని జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటా ముస్లింలు చంపిర్రు అని ప్రచారం చేసి రెచ్చగొట్టి మొత్తం 1000 మందిని 3000 5000 మందిని ముస్లింలను ఊచకొత్తకొచ్చారు. బాయిల్ నిండినాయి. నిండు గర్భవతి ముస్లిం అమ్మాయి, ఒక హిందూ స్త్రీ, ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తే ఆమెను చంపేసి లోపల బిడ్డ ప్రెగ్నెంట్ ఉంటే ఆ బిడ్డను పసిగుడ్డును తీసి వీని జంబికత్తికి ఆ పసిగుడ్డుని ఎలా ఆడదీసిండు. ఇది హిందుత్వమా? ఇది ఎక్కడన్నా చెప్పారు హిందుత్వంలో? నాకు చెప్పండి. ఓం శాంతి, నేను చదువుకున్న హిందుత్వం, సనాతనము, వాటెవర్ మీరేమన్నా పేరు పెట్టండి, దాంట్లో ఏం చెప్పారు? ఓం శాంతి 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 సహనౌ గుణాస్తి, ఇవే కదా చెప్పారు. మరి ఇది ఎక్కడ హిందుత్వం? ఇది కాదు హిందుత్వం, అది బ్రాహ్మణిజం, అది సనాతనం. అది వాడి అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారు. ఆ విధంగా అక్కడ గుజరాత్ లో వాడు అభివృద్ధి చేయకపోయినా, బ్రిడ్జిలు కూలిపోయినా, ఏదైనా ఎట్లా గెలుస్తాడు? ఈ హిందూ ముస్లిం పిచ్చి లేపి కూర్చుండబెట్టిండు. అది కాకుండా అంటే హిందువులకి ఏది బీజేపీ ఉంటేనే రక్షణ ఉంటది అన్న భ్రమని క్రియేట్ చేసిండు. ఇక మిగతా అన్ని ఫస్ట్ మనం బతుకుంటే కదా మిగతా అన్ని రోడ్లు గీడ్లు. కాబట్టి నీ ఎమోషన్ ని వాడు దాన్ని ఓటుగా మలుచుకుంటుండు. ఇదంతా దోసుకొని ఆ దృష్టి మరల్చడానికి నిన్ను చంపుతున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా బెదిరించి ఓటు వేయించుకుంటున్నట్లు లెక్క, నిన్ను చంపుతారా ఓటు వేయకపోతా అని చెప్తున్నట్లు లెక్క. అంటే ఎంత నీచం ఉండ కొడుకులో అర్థం చేసుకోండి.
అది మనకు కావాలన్న తెలంగాణలో. అందుకోసం ఈ ముండ కొడుకులు అందరూ ఓకే. మీరు చూడండి, రఘు జర్నలిస్టు ఇవాళ వాడు కేఏ పాల్ గారికి వాని అన్ని విదేశీ ఫండ్స్ అన్ని అక్రమంగా దోసుకున్నాయి. వానికి 1200 ఎకరాలు ఉంది సదాశివపేటలో సంగారెడ్డి దగ్గర. ఓకే, సో వాడు కేఏ పాల్ గాడు వాడు మున్నూరు కాపు అనుకుంటా. సో వాడు ఇవాళ బీజేపీ తోటి దోస్తీ చేసుకొని అది అమిత్ షా దగ్గర అవన్నీ ఇడిపించుకోవాలని వీడు కాంగ్రెస్ని తిడతాడు. వీని ఈ కేఏ పాల్ గారి ద్వారా ఇక్కడ అందరికీ పైసలు ఇప్పించుకుంటున్నాడు. ఈ రఘు జర్నలిస్ట్ కానీ 30 లక్షలు కేఏ పాల్ ఇచ్చిండు. ఇక మిగతా వాళ్ళు ఇంకెవడోడు ఎన్ని ఇచ్చిర్రో. దొంగలు తయారైన అందరూ. వాడి కడుపు మంచుకుంటే చాలు, రాష్ట్రం ఏమన్నా సంకనాకని. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక ఉద్యోగం ఇచ్చినారా? అరే రఘు జర్నలిస్టులు వచ్చినా కొడుక కేంద్రం నుంచి ఏమైనా తెచ్చిరని అడుగుతావరా? రఘు జర్నలిస్టు నీ పొక్కలు ఏం చేసుకుంటావురా? అడ్డదారులా వాడి పాపం సొమ్ము. దొంగ నా కొడుకులు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తారు కానీ కేంద్రాన్ని ఒక్కటి ప్రశ్నించారు. వీళ్ళు లుచ్చలు వాడుకోవాలి. మళ్ళీగాడు ఎన్నిసార్లు బీజేపీని ప్రశ్నిస్తాడు? కాంగ్రెస్ ని ఎగిరెగిరి దుంకుతాడు. మరి బీజేపీని ఎందుకు ప్రశ్నించావురా? చెప్పండి మిత్రులు దయచేసి. వై దీస్ డబుల్ స్టాండర్డ్స్ అంటే అర్థమైంది. వీడు కాంగ్రెస్ ని నేను ప్రశ్నించక ఏనాడొద్దంటలేను. వీడు ఏడాదిన్నరనే అయింది వచ్చి. వాడు అప్పులు చేసి వీకిండు. వాడు కేంద్రం నుంచి ఒక అప్పు ఊటనిస్తలేడు. ఎందుకంటే కాంగ్రెస్ మంచి పేరు వస్తుందేమో అని, కాంగ్రెస్ రావద్దని, కాంగ్రెస్ దింపాలని వాడు శతవిధాలు ట్రై చేస్తున్నాడు. అయినా మనం చేయగలిగిన అన్ని చేస్తున్నాం. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో రుణమాఫీ చేసిరారా? అరే మల్లిగా, అరే రఘు జర్నలిస్టులు అమ్మడి కొడక, అరే అడ్వకేట్ శరత్ బాపన్ లంజ కొడక, అరే రామచంద్రరావు, అరే బాపన్ లంజ కొడక, ఏం తెచ్చినారో తెలంగాణకి? ఒక్క బీజేపీ ఎంపీ గాడు తెలంగాణకి ఒక్క షిల్లి గవ్వ తీసుకొచ్చిర్రా? ఒక కేంద్రం నుంచి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిర్రా? గుడగడ ఏడుస్తుంటే మన యొక్క మంత్రి గారు, వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, అట్లనే మన రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు అందరు పోయి బీజేపీ కాలు మొక్కినా ఎవ్వడు మనకి షిల్లి గవ్వ ఇస్తలేడు, ఒక ప్రాజెక్ట్ ఇస్తలేడు. లంజా కొడుకులు ఎందుకు మరి మా దగ్గర ఎందుకు ట్యాక్సులు తీసుకుంటారా? ఈ లంజా కొడుకులు ఒక్కడని అడుగుతాడా? మౌనిక శంకర వల్లాపు అనే ముల్లాలు గిల్లాలు అని అడుగుతుంది. ఎందుకురా? మాకెందుకురా? మేము ట్యాక్స్ కడుతున్నాం, మాకు లెక్క చెప్పు. మా తెలంగాణకి ఏమన్నా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వమని అడిగి ఏం మౌనిక శంకర వల్లాపు ముల్లా ఏం చేసుకుంటే నీకెందుకు? ఇంకోటి ఏం చేసుకుంటే నీకెందుకు? కళ్యాణి భార్గవి ముండా అడుగువాని మోడీ గాని పోయి, అరే మోడీలు వచ్చినా కొడుక మా తెలంగాణలో సన్న బియ్యం ఇస్తుర్రా, నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్న బియ్యం అమ్మడి కొడుక అందిట్టు 15-20 ఏళ్ళకి సరిపడా ధాన్యం ముక్క పెట్టండి. ఎందుకు పెట్టుకుంటారా గోదాములలో? ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. ముక్కిపోయినాక పారవసేడి ఎందుకు ఇస్తారా? అంటే సూత్రులు ముక్కిపోయిన బియ్యం తిని బతకాలి. లంజ కొడుకులారా తినండి. కళ్యాణి భార్గవి ముక్కిపోయిన బియ్యం తిని మీ మోడీ ఇచ్చేడి. దొంగముండా. అరే బక్కా జడ్సన్, నువ్వు క్రిస్టియన్ అయి ఉంటే ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో అడుగురా. అని చేసే కాంగ్రెస్ ఇలా ఏమైనా దేశంలో కట్టిన ఏమైనా ప్రాజెక్ట్ ఉందంటే కాంగ్రెస్ అడే కట్టింది కదరా. బీజేపీ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కట్టింది చెప్పురా. దొంగ లంజ కొడుకులు మీ స్వార్థం కోసం వాడు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలు కోటి 2 కోట్లు ఏం చేసుకుంటారు బే? వాడు 200 మొత్తం 70 ఏళ్ళల్లో వాడు 56 లక్షల కోట్లు 64 ఏళ్ళలో వేస్తే వీడొక్కడే ఈ 11 ఏళ్ళలో 150 లక్షల కోట్లు అప్పు చేసిండు. గిన్ని దేశాలు తిరిగిండు. ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చిండారా? వాడు అడుగుతాడా ఈ లంచ కొడుకులు? అంటే ఈ స్వార్థపరులు ముండ కొడుకులు ఇలా తెలంగాణ. ఇప్పుడు ఆమె కవిత గారు ఉన్నారు. ఓకే, నేను బీఆర్ఎస్ కూడా ఎన్నోసార్లు ప్రశ్నించినాం. నాకంటే గట్టిగా ఎవడు ప్రశ్నించలేదు. కానీ వీ డూ ఏ డిగ్నిఫైడ్ పాలిటిక్స్ కదా. ఓకే, ఆమె వెల్మ సామాజిక వర్గం కావచ్చు. బట్ డోంట్ షీ హ్యావ్ రైట్ టు బీసీల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదా ఒక పొలిటికల్ పార్టీకి? ఆమెకి కామన్ సెన్స్. ఆమె వాళ్ళు దోసుకున్నారు. వాళ్ళు బీజేపీ కంటే వాళ్ళు కొంచెం నయం చిల్లరాన్ని ఇచ్చారు కానీ, బట్ షీ డోంట్ ఈవెన్ దో షీ బిలాంగ్స్ టు వెలమ సామాజిక వర్గం అయినప్పటికీ ఆమెకు హక్కు లేదా? ఒక పొలిటికల్ పార్టీగా ఆమెకు బీసీల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదా? కామన్ సెన్స్. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఈవెన్ దో ఈ బిలాంగ్స్ టు రెడ్డి సామాజిక వర్గం అయినా ఆయనకు బీసీల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదా? వీడౌట్ కంట్రోల్ చేయడానికి బీసీ పార్టీ పెట్టుకో. ఏం చేస్తున్నావు? బీసీల ఓట్లు కాంగ్రెస్ కో ఇంకో పార్టీకో పడకుండా చేయాలని నీ కుట్రా. నువ్వు గెలుస్తావా పీక్తావా?
ఆ 3%, 5% ఓటు శాతం చూపెట్టి ఇక ఇప్పుడు ఎట్లయితే 3% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినట్టు నువ్వు ఈ 3% ఓట్లు తగ్గించి నీ యొక్క ఎవడు నీకు ఉప ముఖ్యమంత్రి నీకు ఇంకోటి చేస్తా అంటే ఈ 3% బీసీల ఓట్లు తీసుకుపోయి ఏది నువ్వు వాళ్ళతో డీల్ చేసుకుందామని కుట్రలు చేస్తున్నావు. ఉప ముఖ్యమంత్రి దోసుకుందామని కుట్రలు చేస్తున్నావు. దొంగ ఎవడైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రెండు ప్రభుత్వాలను సమానంగా ప్రశ్నిస్తారో వాళ్ళే నిజమైనటువంటి ఏ పార్టీ అని ఉండని ఏ ఐడియాలజీ అని ఉండని రెండు మన ప్రభుత్వాలే ఒక పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రెండు పెట్టుకున్నాం. కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పెట్టుకున్నాం తప్ప అది వాడు కూడా మన వీడే ఏమన్నా అడగంగానే బీజేపీని అడగంగానే కాంగ్రెస్ లో ఉన్నప్పుడేమో స్కాములు అని గుర్తుపడతారు. కేంద్రం నుంచి మాకు ఇది ఇయ్యలే అది ఇయ్యలే అని కొట్లాడతారు. మన్మోహన్ సింగ్ మూగ ప్రధాని అంటారు. మెడల కూరగాయలు వేసుకొని తిరుగుతారు. ఒక 2 పైసలు 7 పైసలు పెరిగితే ఎడ్ల బండి మీద పార్లమెంట్కి వస్తారు పెట్రోల్ రేటు పెరిగితే. కానీ ఇప్పుడున్న బీజేపీ కేంద్రాన్ని అడిగితే అది మనకేం సంబంధం లేదంటాడు. ఎందుకు సంబంధం లేదురా? నా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి కడుతున్నా కేంద్రానికే కదా, నా జిఎస్టీ ఎవరికి కడుతున్నా కేంద్రానికే కదా, నాకు గోదావరిలో నీళ్లు కావాలంటే నేను ఎవరిని అడగాలి? కేంద్రంనే కదా. నేను ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి ఏమంటారు ప్రకృతి సంబంధించిన అన్ని కంట్రోల్ నిషేధాలు పెట్టుకున్నావు కదా. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎన్నికలు జరగాలంటే ఎవరిని అడగాలి? కేంద్రంనే కదా. అన్ని కంట్రోల్ నాకు అప్పు పుట్టాలన్నా నిన్నే కదా అడగాల్సింది, ఆర్బీఐనే కదా, ఆర్బీఐ పర్మిషన్ కదా తీసుకోవాల్సింది. అన్ని కంట్రోల్ నిషేధాలు పెట్టుకొని నాకు సంబంధం లేదంటే మరి మేము కూడా కట్టాం జిఎస్టీ కేంద్రానికి. నాకు పెట్రోల్ మీద నేను 120 రూపాయలు లీటర్ పెడితే అలా 30 రూపాయలు నువ్వే తీసుకుంటున్నావు కదరా. మళ్ళీ మనకు సంబంధం లేదంటాడు. పైసలు తీసుకునే దగ్గర సంబంధం ఉంటుందంట కానీ మళ్ళీ మనకి ఖర్చు పెట్టే దగ్గర సంబంధం ఉంటుందంట. ఈ లంచ కొడుకులు చెప్తారు. మళ్ళీ ఇదే బక్క జడ్సన్ లుచ్చనా కొడుకు చెప్తాడు, ఇదే అడ్వకేట్ శరత్ అని చెప్తాడు, ఇదే పాషం యాదగిరి చెప్తాడు, ఇదే రఘు జర్నలిస్ట్ చెప్తాడు, ఇదే దాసరి శ్రీనివాస్ చెప్తాడు, ఇదే లుచ్చ లంచ కొడుకులు చెప్తారు. ఒక్క లంచ కొడుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏడాదే అయింది వీడు వచ్చి. డిసెంబర్ వచ్చిండు అప్పుడు 2023లో. ఈ 24కి ఏడాది అయింది. ఇది ఒక 7 నెలలు అయింది. వాళ్ళకెలా 4 నెలలు వాడు ఎంపీ ఎన్నికలైనాయి, 2 నెలలు వాడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీకింది. ఇంచుమించి ఏడాదే పరిపాలించిండు వాడు. ఆ ఏడాదిలో ఇది కాలే అది కాలే. మనం 11 ఏళ్ళలో ఏం చేసినావు లంచ కొడుకు అడగవా? 150 లక్షల కోట్ల అప్పు చేసినాం. మనం 150 లక్షల కోట్ల అప్పు చేసినామా? ఆ 150 లక్షల కోట్లు ప్రతి రాష్ట్రానికి వంచినా అందరు ధనవంతులు అవుతారు కదరా. ఎడిపోయినారా పైసలు? అడగరా ఈ లంచ కొడుకులు దొంగలు. అదే అంటున్నా, బీజేపీ ఎంత నీచానికైనా దిగజారిగా రావాలని బ్రాహ్మణ్ లంచ కొడుకులు ట్రై చేస్తారు. వాడు కొట్టాడు, వాడు వెనక కూర్చుంటాడు, వాడు యుద్ధం చేయడు, వెనకట కత్తి పట్టుకోలేవాడు. రాజ్యంలో ఉన్న సంపద తీసుకొని గుడిలో దాచిపెట్టుకున్నాడు నాగబంధలాగా వేసి. రాజు కూడా పరిపాలన చేయలేడు. యుద్ధం చేస్తే రాజుకి ఏమని చెప్తాడు? నువ్వు విజయమో వీరస్వర్గమో అంటాడు. గెలిస్తేనేమో దాని ఫలితాలు బ్రాహ్మణుడు అనుభవిస్తాడు. చచ్చిపీక్తే ఎవడు వీకాలి? రాజు వీకాలి, క్షత్రియుడు కావాలి. నష్టం వస్తే ఎవరికి రావాలి? వ్యాపారానికి రావాలి. మొద్దు పని ఓడి చేయాలి, ఈడు చేయాలి. మరి కూర్చుండి ఈడేం చెప్తాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చెప్తాడు. ఈ లంచ కొడుకు కత్తి పట్టాడు, బట్టలు ఉతకడు, ఏ పని చేయడు, సండాసులు క్లీన్ చేయడు, రోడ్లు ఉడవాడు, ఏం చేయడు. వీళ్ళందరితో కాలు మొక్కిపించుకుంటాడు, వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టుకుంటాడు. రాజైనా ఎవడైనా బ్రాహ్మణి కాలు మొక్కాలంట. వీడు ఈ పుస్తకం రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని మనం చింపొద్దంట. చింపితే అంబేద్కర్ నేరస్తుడంట. చింపి పెడతాం. ఒక్క బ్రాహ్మణి కాలు మొక్కేది లేనే లేదు, ఒక్క బ్రాహ్మణి బట్టలు ఉతికేది లేనే లేదు. వాళ్ళని వెలివేయాల్సింది అంతే. వాడి ఆధిపత్యాన్ని పాతాళంలో నీ నాగబంధనం లేచి నీ ఆధిపత్యానికి నాగబంధనాలు నీ ఆధిపత్యానికి ఇస్తాం. నీ నాగబంధనాల్లో పలగొట్టి వాళ్ళున్న ఏ సంపద ఉన్నా బయటకు అందరికి మంచి పెడతాం. ఈ దేశ ప్రజలందరి సొమ్ముని శ్రమని నువ్వు దోసుకుంటావు లంచ కొడుక. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఆ క్రమంలో ఇవాళ కాదు పోలీసు వాళ్ళు చెప్పాలి కదరా, ఎవడు కొట్టిండు, అది మల్లిగాడు కొట్టిండా, కవితక్క కొట్టిందా, ఇంకోరు కొట్టిండ్రా? మీరే ఇక మీడియాని కంట్రోల్ పెట్టుకొని ఇక చెత్త నింపుతా ఉంటారా? పోలీసులు ఎందుకున్నది మరి గడివిక నీకున్నదా? రేవంత్ రెడ్డి గారు ఈ డ్రామా ఈ బీట్ షుడ్ నాట్ ఎంటర్టైన్. పోలీసులకు జీతాలు ఇస్తుంది మనం. అక్కడ 5 నిమిషాలు కాకముందే ఆడ పోలీసులు ఉండాలంటే అవసరమైతే పోలీసుల కోసం సపరేట్ ఫ్లైఓవర్లు కట్టిర్రి, సపరేట్ రోడ్లు పెట్టుర్రి, సపరేట్ అందరూ ఈ పెద్ద వాహనాలు పోవడానికి ట్రాఫిక్ జామ్ ఉంటుందేమో ఆ ట్రాఫిక్ జామ్ లేని వ్యవస్థను ఏర్పాటు చేయండి. లేదంటే సపరేట్ ట్రైన్లు వేయండి. లేదు అంటే బ్రిటిష్ వాడు అదే చేసిండు. బ్రిటిష్ వాడు ఈ భారత రాజులని వీళ్ళ రివోల్ట్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేసిండాడు? ఇక్కడ దేశంలో ఉన్న సంపద ఎత్తుకోవాలని రైల్వేలు క్రియేట్ చేసిండు. ఇక్కడ ఒక ప్రాంతం వీళ్ళందరూ రివోల్ట్ కంట్రోల్ చేయాలంటే ఆర్మీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తరలించాలంటే ఏం చేసిండు? ఈ రైల్వేలు పెట్టుకున్నాడు.
లేకపోతే 1857 సిరిపాయల తిరుగుబాటును ఎట్లా అని చేసిండాడు, కిత్తూరు చెన్నమ్మని ఎట్లా అని చేసిండు, అల్లూరు సీతారామన్ ఎట్లా అని చేసిండు. అట్లా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సైనికులని ఇంకో వాళ్ళు వచ్చింది 3000 మందే. మన దేశంలో ఉన్న సైనికులు లక్షల మందిని ఎట్లా కంట్రోల్ చేసిండు 3000 మందితోటి. ఎందుకంటే మన అందరం లక్షల మంది ఉన్నా అందరు కలిసి యుద్ధం చేయలేవు అంతోటి. కాబట్టి వాడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాడు వాళ్ళ సైనికులను తరలించడానికి రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అట్లనే టెలిగ్రామ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం మన కోసం చేయలే, వాడు ఈ దేశ ప్రజలను కంట్రోల్ చేయడానికి వాడు ఈ టెలిగ్రామ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత చట్టాలు తెచ్చిండు. ఇట్లా అయితే మనం అయినా సరే వీళ్ళతో గెలవలేమని చెప్పి ఏం చేసిండు, ఇండియన్ పోలీస్ వ్యవస్థను తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు, పోలీస్ వ్యవస్థ తెచ్చి ఆ చట్టంలో ఏం రాసిండ్రు, భారతీయులు ఎవరు ఆయుధాలు పట్టుకోకూడదని చట్టం రాశారు. అంతకుముందు ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధం ఉండేది. అంటే ఎవడన్నా బ్రిటిష్ వాడు కొట్టడానికి వస్తే ఉల్టా వాడు కొడతా అంటే వీడు కొట్టేటోడు. అందుకని ఇప్పుడు అమెరికాలో అందరి దగ్గర గన్నులు ఉంటాయి. ఎందుకని గన్నులు లేవనుకో ఎవడో నల్లోడు వస్తాడు, బలమున్నోడు వస్తాడు, గుద్ది చంపి పీక్తాడు. పోలీసు వచ్చే లోపల పుణ్యకాలం దాటిపోతుంది. గన్ను ఉండదంటే భయపడతాడు, లేకపోతే ఆడపిల్లకి రేపు చేస్తాడు, పీక్తాడు. కాబట్టి అప్పుడు అందరి దగ్గర ఆయుధాలు ఉండేటివి. అప్పుడు వాడు భయపడ్డాడు మన దగ్గర రావాలంటే, కొట్టాలంటే. సో ఆ పరిస్థితి నుంచి బ్రిటిష్ వాడు ఏం చేసి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే పోలీస్ వ్యవస్థను తెచ్చేసి ఎవరి దగ్గర ఆయుధం ఉండొద్దు అని చెప్పిండు. ఆయుధం ఉంటే వాడు నేరస్తుడని లోపల వారేసాడు. సో అర్థమైందా? అంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి తెచ్చిన వ్యవస్థలన్నీ ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నది. ఓకే, సో కాబట్టి మనం ఈ పోలీస్ వ్యవస్థను పెట్టుకొని వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, అత్యంత ట్రైనింగ్ ఇచ్చి, అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చి, అన్ని ఇచ్చి, మరి ఈ లంచ కొడుకులు ఇలా వాడివాడు వీడు వాడిని కొట్టిండని వాడు వీడి కొట్టిండని అలా ఎంతవరకు నిజమో తెలియదు. మీడియాను కంట్రోల్లో పెట్టుకొని మరి పోలీసులు ఎందుకున్నారు? పోలీసులు చెప్పాలి కదా వాస్తవాలు. ఓపిక పడదాము. రెండోది, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇప్పుడు అమెరికాలో 5 నిమిషాలు, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే 911 ఒక నెంబర్ ఉంటుంది, కాల్ చేస్తే 5 నిమిషాల్లో మన ఇంటి ముందట ఉంటారు పోలీసు వాళ్ళు. అంటే వాడు దొంగ తప్పించుకోలేడు. ఇలా ఇప్పుడు అద్దాల బిల్డింగ్లు ఉంటాయి, అద్దాలే ఉంటాయి, ఏమి ఇనుపై ఉంటాయి, ఓకే, కట్టే ఇల్లులే ఉంటాయి. అయినా సరే ఎవడు ఎందుకు వస్తలేడు? ఎందుకంటే వాడు తప్పించుకోలేడు. ఇక వాడు ఎట్లా కార్లో పోయినా, సైకిల్ మీద పోయినా, నడుచుకుంటూ పోయినా, ఏడికి పోయినా వాడు తప్పించుకోలేడు. ఎంత స్పీడ్లో పోయినా తప్పించుకోలేడు. ఎందుకంటే నువ్వు కాల్ చేయగానే 5 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసులు వచ్చిన వాళ్ళు వాడు తప్పించుకొని సందులు గిందులు వీకిండ్ అనుకో, పైన నుంచి అన్ని చోట్ల ఏది సెక్యూరిటీ కెమెరాలు ఉంటాయి. అది కాకుండా ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ కార్లతో కూడా వాడిని పట్టుకోలేకపోతే హెలికాప్టర్ ఉంటుంది, లేదంటే డ్రోన్లు ఉంటాయి. వాడు తప్పించుకోలేడు ఇక, అంతే. రెండోది, దొరికినాక వానికి కఠినమైన శిక్షలు ఉంటాయి. కాబట్టి ఒక్కని కఠినమైన ఇప్పుడు ఇస్లాం దేశాలు ఎందుకు జరుగుతలేవు ఈ నేరాలు? ఎందుకంటే ఫస్ట్ వాడి తప్పించుకోలేడు ఒకటి, దొరికినాక వానికి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఇంకోటి భయపడతాడు కదా. కాబట్టి రిలేటివ్లీ తక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా, మన దగ్గర 5 నిమిషాల్లో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చే వ్యవస్థని అలా ఏం లోపాలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్య ఉందా, ఇంకోటి ఉందా, ట్రాఫిక్ సమస్య ఉంటే వీళ్ళకి సపరేట్గా ట్రైనో, సపరేట్గా రోడ్లో, ఫ్లైఓవర్లో ఏం చేస్తారో ఆలోచించండి. అభివృద్ధి ఇంకా మిగతా మన ఒక్క దేశమే లేదు కదా, మన లెక్క జనాభా ఉన్న దేశాలు చైనా ఉంది, యూరోప్లో కూడా భూమి ఎక్కువ లేదు, జనాభా ఎక్కువ, అంటే ఉన్న జనాభాకి ఉన్న భూమికి ఎక్కువ జనాభా ఉన్నట్టే లెక్క యూరోప్లో కూడా. మరి వాళ్ళందరి దగ్గర పోలీసులు 5-10 నిమిషాలు వస్తారు కదా. అక్కడ మన దేశంలో జరిగిన నేరాలు జరుగుతలేవు కదా. మన రోడ్ల మీదకి వచ్చేసి గొడ్డలతో చంపుతుంటే అందరూ మొన్న హాస్పిటల్లో పోయి కోస్తా ఉన్నాడు వాడు, యూపీలో ఎక్కడన్నా. కానీ ఏది ఏమైనా మన తెలంగాణలో మాత్రం పోలీస్ వ్యవస్థని చాలా పటిష్టం బందోబస్తం చేయాల్సిందే. ఓకే, అది ఇండిపెండెంట్గా పనిచేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే, ఇండిపెండెంట్ పనిచేయాలంటే ఈ పోలీస్ అధికారులని, ఈ ఇండిపెండెంట్ సంస్థల అధికారులని వాళ్ళని మనమే ఎన్నుకోవాలి. అప్పుడే అవి ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. అర్థమైందా? ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలను ఎట్లయితే ఎన్నుకుంటారో ప్రజలే ఎన్నుకోవాలి. వాడు 1 ఇయర్ గడువు ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది వాని కాల పరిమితి. 1 ఇయర్లో చక్కగా చేయకపోతే ఇంకొని ఎన్నుకుంటారు, ఆ పోలీస్ అధికారిని కానీ, ఆ సిబిఐ అధికారిని కానీ, ఆ ఎలక్షన్ కమిషన్ అధికారిని కానీ. అప్పుడు ఆమె ఏమైనా కొంత ఇండిపెండెంట్గా పనిచేసే అవకాశం ఉంది. ఒక పోనీ చదువుకొని వెళ్ళి ఎన్నుకునే వాళ్ళకంత విచక్షణ లేకపోతే కనీసం గ్రాడ్యుయేట్ల కన్నా ఆ ఎన్నుకునే అధికారం ఇవ్వాలి. లేకపోతే ఈ అధికారి, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అనుకూలం వల్ల పెట్టుకుంటే ఆ పార్టీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నాయి. అది సిబిఐ అయినా, ఈడీ అయినా. అది సిబిఐ అనేది, ఈడీ అనేది ఎక్స్ట్రాక్షన్ కోసం పనిచేస్తుంది. అది ఎవడన్నా అడ్డదారులు సంపాదించిన సంపాదనలో వారి వాటాన్ని తీసుకోవడానికి ఇవాళ సిబిఐ, ఈడీలు పనిచేస్తున్నాయి ఐటీ డిపార్ట్మెంట్లో. వెరీ అన్ఫార్చునేట్, దే ఆర్ అబ్యూజింగ్ ఎవ్రీ సిస్టమ్. అర్థమైందా మిత్రులారా?
సో ఆ క్రమంలో ఇక్కడ ఈ నేను కవితను సపోర్ట్ చేస్తలేను, మల్లిగాడైతే దొంగ, అది మాత్రం చెప్పగలుగుతా. ఓకే, కవితని 1% కూడా సపోర్ట్ చేస్తలేను. వాళ్ళు యొక్క చిల్లర వాళ్ళకేందంటే వాళ్ళ ఆధిపత్య ధోరణి ఉన్నది కాబట్టి ప్రజలందరి దగ్గర పైసలన్నీ దోసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవడన్నా అడిగితే చిల్లర వారేసుడు తప్ప వీళ్ళ చేల పైసలు లేకుండా చేస్తే మనకు ఈ చిల్లరకు అమ్ముడు పోతారు, మనకి చెప్పినట్టు వింటారు అని వాళ్ళ థాట్ ప్రాసెస్ ఈ కవిత ఈ ధోరణిది. అంతేగాని ఇప్పుడు నేను ఎవరిని ఒక వ్యక్తిని ఒక రెడ్డి ఒక వెలమనో ఒక ఇంకోనో తప్పు పడతలేను, అది ఒక బ్రాహ్మణో ఇండివిజువల్ తప్పు పడతలేను. ఎందుకంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్. ఈ బ్రాహ్మణ వ్యవస్థలో మన సబ్ కాన్షియస్ లెవెల్లో మన అందరినీ ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా వీళ్ళే బానిసగా అయ్యా దొర నీ బాంచని కాలు మొక్తా అనేటోళ్ళు ఎంతమంది లేరు? నో బడీ ఈజ్ ఎక్సెప్షన్. అది తక్కువ కులమాడా అగ్రకులమాడా కాదు. ఇలా బ్రాహ్మణి కాలు మొక్కితే మనకి ఏం తప్పు అనిపిస్తలేదు. మరి అదే ఒక్క బ్రాహ్మణ్ణి వేరే కులపోనికి మొక్కమని సచ్చినా మొక్కడాడు, చిన్న పోరాడైనా మొక్కడు. ఒక్క చిన్న పోరాడు బ్రాహ్మణ్ని పట్టుకొని పోయి ఆ పూజారి కొడుకునో బిడ్డనో తీసుకుపోయి ఒక రెడ్డి ఆయననో ఒక వెల్మాయనియో లేకపోతే ఒక శాలాయనియో ఒక సాకలాయనియో ఒక మాదిగానియో కాలు మొక్కమని చూద్దాం. మంచిగా అప్పుడే సబ్బు పెట్టుకొని స్నానం చేసి వస్తా మొక్కమని మొక్కరు. ఎందుకంటే ఆ సబ్ కాన్షియస్ లెవెల్లో మనందరి బ్రెయిన్ చెడదొబ్బి పెట్టిర్రు వేల సంవత్సరాల నుంచి. కాబట్టి అందులో ఒక మాదిగాని ఇట్లా బిహేవ్ చేసినా, ఒక సకలాన్ని ఇట్లా బిహేవ్ చేసినా, ఒక మంగళాన్ని ఇట్లా బిహేవ్ చేసినా, లేకపోతే ఒక రెడ్డి అని చేసినా ఇంకో ఆయన చేసినా ఎవరిని మనం తప్పుపట్టడానికి లేదు. అది గాంధీ గారైనా అంబేద్కర్ గారైనా ఇంకోరైనా. ఎందుకంటే అది మనం కావాలని తెచ్చుకున్నది కాదు, అది మన ఆలోచన విధానం. వేల సంవత్సరాల నుంచి అట్లా మన యొక్క సబ్ కాన్షియస్ లెవెల్లో మనం అట్లా చేసినప్పుడు చిన్నప్పుడు ఏది అన్నం తినడం నేర్చుకున్నాం, సైకిల్ తొక్కడం నేర్చుకున్నాం, నడవడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆలోచించి సైకిల్ తొక్కుతామా? ఆలోచించి అన్నం పెట్టామా? ఆలోచించి చేస్తామా? అది మనకు సబ్ కాన్షియస్ లెవెల్ లేకుండానే చేసేస్తాం కదా. చిన్నప్పుడు నడవడానికి ఎంత కష్టమయ్యేది. ఏడాదో ఏడాదిన్నర ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు 3 ఏడాదిన్నర 2 ఏళ్ళ దాకా కూడా నడవకపోతే తల్లులు కానీ తండ్రులు కానీ ఎంత బాధపడతారు. మరి ఇవాళ మనం ఆలోచించకుండా ఎట్లా నడవగలుగుతున్నాం? చిన్నప్పుడేమో అదే ఆలోచన లేకపోతే నడవలేకపోయినాం, నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాం. ఇవాళ మనం ఆలోచన లేకుండా, కాన్షియస్నెస్ లేకుండా మనం ఆ పనులు చేస్తున్నాం. ఇవాళ గాలి వీసుకునేటప్పుడు మనం ఆలోచిస్తున్నామా అంటే అర్థమైంది. ఈ సబ్ కాన్షియస్ లెవెల్లో ఓకే ఆ యొక్క డిఎన్ఏ కాన్సెప్ట్ చెప్పినా కదా, ఆ యొక్క జామ గింజకెళ్ళి జామ చెట్టుకి లక్షణాలు వచ్చినట్టుగా మన తల్లిదండ్రుల నుంచి మన తల్లిదండ్రులకి వాళ్ళ లోపల బ్రెయిన్ లో ఉన్న లక్షణాలు, వాళ్ళ తాత లోపల ఉన్న లక్షణాలు, అట్లా 7 అందుకే పెళ్లి చేసేటప్పుడు ఇటు 7 తరాలు చూడాలి అటు 7 తరాలు చూడాలి అంటే ఎందుకన్నారు? ఎందుకంటే నీ ముక్కు అనేది నీ తాతది ఏదో వచ్చి ఉంటుంది, అర్థమైందా? ఆ డిఎన్ఏలో లక్షణాలు వస్తాయి. సో ఆ డిఎన్ఏ ఎట్లా మారుతుంది? నీ యొక్క వంశపారంపర్యంగా. అందుకే జెనెటిక్స్ అంటే ఏంది గదే. అందులో మన ఆలోచనలు ఏమి మారితే ఆ ఆలోచనలు కూడా ఆ డిఎన్ఏలో రిజిస్టర్ అవుతాయి అన్నప్పుడు మన ఆలోచనలు మళ్ళీ మన పిల్లలకు కూడా వస్తాయి, అర్థమైందా? సో కాబట్టి ఈ డిఎన్ఏలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మనం ఆలోచించే విధానము ఇవాళ సాకలైన ఇడిచిన బట్టలు ఆ యొక్క ప్రెగ్నెంట్ లేడీ కానీ ఆ యొక్క చిన్నపిల్లలై 1-2 పోయినాయి కానీ ఉతకడానికి వాళ్ళకి నామోషి ఏమీ అనిపిస్తలేదు. వాళ్ళు పోతున్నారు, కంఫర్టబుల్ ఉతుకుతున్నారు. అదే మరి ఇంకో బ్రాహ్మణ్ ఇంకో ఆయన చేయమని ఆ పని గలీజ్ అని అంటారు. మరి ఆయనకేమో గలీజ్ అనిపిస్తలేదు, వాళ్ళ రోడ్లు ఉడిస్తే వాళ్ళకి ఏం 1% కూడా అనిపిస్తలేదు. ఈ బ్రాహ్మణ స్త్రీకి ఎందుకు అనిపిస్తుంది? ఆ జోగిని వ్యవస్థ దేవదాసి ఆమెకి ఏం తప్ప అనిపిస్తలేదు. రోడ్డు మీద దేవుని పేరు చెప్పేసి ఆ యొక్క ఏది మునసబులు పూజారులు అందరూ ఆమెను వాడుకుంటే ఆమెకి ఏం తప్ప అనిపిస్తుంది. ఆమె అదృష్టంగా ఫీల్ అవుతున్నది. అరే వీళ్ళు ఇంత పెద్ద కులం వాళ్ళు కూడా నన్ను ముట్టుకుంటారు ఏదో కారణం చేద్దామని ఆమె సంతోషపడుతుంది ఆ జోగిని, ఆ చిల్లర కోసమో దేనికోసమో. కానీ అదే బ్రాహ్మణ స్త్రీని చేయమని గలీజ్ అంటారు. ఈమె మైండ్ ఎందుకు కంఫర్టబుల్ ఉన్నది, ఆ మైండ్ ఎందుకు అట్లున్నది అంటే ఆ సబ్ కాన్షియస్ లెవెల్లో ఆ యొక్క మన యొక్క న్యూరల్ పాత్వేస్ అవి అట్లా మన బ్రెయిన్ ని మార్చిర్రు వేల సంవత్సరాల నుంచి. కాబట్టి ఒక రెడ్డి ఆయన మనని ఒక మాదిగాని ఇట్లా అన్నాడు, ఒక వెల్మ ఆయన అన్నాడు అంటే నేను ఆయన తప్పుపడతలేను. ఈ వ్యవస్థని పెంచి పోషిస్తున్నది ఈ మనధర్మ శాస్త్రాన్ని రాసింది, దాన్ని అందరి మీద రుద్దింది, ఆ సబ్ కాన్షియస్ వల్ల మనని నాశనం చేసిందోడు ఆ ఆర్య బ్రాహ్మణుడు. వాడి రూట్ కాదు కదా పెట్టాల్సింది. వీళ్ళు కావాలని చేస్తలేరు కదా, ఆలోచించండి. కాబట్టి మనం ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకి ఆలోచన విధానాన్ని మారిస్తే మెల్లమెల్లగా మార్పు వస్తుంది. ఆ రెడ్డి ఆయనైనా ఆ వెల్మ ఆయనైనా ఇంకో ఆయనైనా మనకి గౌరవం ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు. ఓకే అట్లనే వీళ్ళు కూడా బానిసకి ఇలా లొంగిపోరు, చిల్లరెక్కువ బానిసెక్కువ లొంగిపోరు.
అది అది సాధ్యమవుతుంది ఎప్పుడు మనకి ఆ యొక్క విషయ పరిజ్ఞానం చేస్తూ ఆ రూట్ కాజ్ ఎవరైతే ఆ యొక్క ఈ వ్యవస్థలను అన్నింటినీ పెంచి వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థని పెంచి పోషించారో ఆ రూట్ కాజ్ ని ఆ బ్రాహ్మణ వ్యవస్థని ఆ మనువాద వ్యవస్థని మనధర్మ శాస్త్రం అఫీషియల్ గా పుస్తకం మనకు కనపడకపోవచ్చు ఇక్కడ ఉంది ఏడుంది అని అనేటోళ్ళు ఉండొచ్చు. అది లేదు అఫీషియల్ గా, వెనకట నుంచి కూడా లేదు. వాడు బ్రహ్మ ముక్కులకెళ్ళి వేదాలు వచ్చినాయి అని చెప్తున్నాడు కదా, ఎక్కడ ఏడున్నది? పుస్తకం లేదు. పుస్తక రూపంలో రాసింది ఈ యొక్క గత 50-100 సంవత్సరాల నుంచి రాసిన ఏ పుస్తకాలని. అంతకుముందు మౌఖికంగా ఉన్నాయి. వాని కొడుక్కో వాని బిడ్డెక్కో చెప్తే వాడు మళ్ళీ వాని ఇంకో బిడ్డ వానికి బిడ్డెక్కో ఇట్లా మౌతు ఉన్నాయి. వాళ్ళ బ్రెయిన్లు ఉన్నాయి. అర్థమైందా? ఇలా వేమన శతకాలు ఏడున్నాయి. పుస్తకం లేకుండా ఒకసారి నేర్చుకుంటే నేను మళ్ళీ నా కొడుకు చెప్తాడు కదా, ఆడు కూడా చెప్తాడు కదా, ఆడు వాని కొడుకు చెప్తాడు కదా. కాబట్టి మన బ్రెయిన్ లో ఉన్నాయి. మనువాదం అనేది మన బ్రెయిన్ లో ఉన్నది ఆల్రెడీ. మన పుస్తకం రూపంలో ఆడ పుస్తకం ఉంటేనే ఉన్నట్టు కాదు, ఆల్రెడీ ఉన్నాయి. ఆ రకంగానే మనం ప్రవర్తిస్తున్నాం. మనమైనా అందరూ వీటిని అన్నింటినీ ఎవడు పెంచి పోషిస్తున్నాడు? గుడి పోగానే చెప్తాడు కదా, ఆడు పెళ్లిలో మంత్రాలు చెప్పేటప్పుడు చెప్తాడు కదా, వాడు చెప్పిందే కదా అందరూ పాటిస్తుంది. పంచాంగం చూడాలని ఎవడు చెప్తున్నాడు? ఈ టైం మంచిగుంటుంది, ఈ టైం చెడ్డగా ఉంటుంది అని ఎవడు చెప్తున్నాడు? సో ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ మన మీద రుద్దుతా ఉన్నారు ప్రతిరోజు. అది మనం గుర్తుపడతలేము అంతే. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్, కవిత ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ. కవితది ఓకే, నేను ఆమెకు 1% సపోర్ట్ చేస్తలేను. షీ హ్యాస్ ఎవ్రీ రైట్ లైక్ ఎనీ అదర్ పార్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీసీల సమస్యల మీద మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఎంత హక్కు ఉందో కవిత గారికి కూడా అంతే హక్కు ఉంది. దాన్ని వద్దు అనే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు చెప్తుంది ఎంతవరకు జెన్యూన్ ఉన్నారనేది ఆ బీసీ ప్రజలు నిర్ణయించుకుంటారు. బట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ ద రైట్ టు టాక్ ఎనీ పబ్లిక్ ఇష్యూస్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ. ఏ సామాజిక వర్గానికి చెందిన సమస్యలనైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ స్వతంత్రంగా ఉండే వ్యక్తి అయినా మాట్లాడే హక్కు ఉంది. దాన్ని ఆపే హక్కు మల్లిగాడు కాదు అని అయ్యకు కూడా లేదు. ఒకవేళ కవిత గారైనా మల్లిగాడైనా వైలెన్స్ క్రియేట్ చేస్తా దాడులు చేస్తా అంటే పోలీసులు ఉన్నది నేరాన్ని ఆపడానికి, హింసని ఆపడానికి. కాబట్టి అది ఎవరు చేసినా, కవిత గారు చేసినా లేకపోతే మల్లిగాడు చేసినా లేకపోతే అవాస్తవాలను వక్రీకరించినా, మీడియాను కంట్రోల్ పెట్టుకొని దుష్ప్రచారాలు చేసినా, వాళ్ళందరి మీద దుష్ప్రచారాలు చేసిన మీద కానీ దాడులు చేసిన మీద కానీ ఆ చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరినో పెట్టుకొని ఈ రౌడీ షీటర్లను పెట్టుకొని వీడు దాడులు చేసే ప్రయత్నం చేసినా, లేకపోతే వాళ్ళ ఆత్మరక్షణ కోసం అది కూడా కావచ్చు. వీడిని పక్కకి చిన్న శ్రీశైలం యాదవ్ వాడు ఉన్నాడు ఇవాళ మల్లిగాని పక్కకి, వీళ్ళు వాళ్ళని కొట్టబోతుంటే వాళ్ళు ఉల్టా కొట్టిరు కావచ్చు. ఆత్మరక్షణ కోసం దాడి చేస్తే అది జరిపితే తప్పు కాదు అది. కాబట్టి ఎవడు ఫస్ట్ కొట్టబోయిండు అనేది ఇప్పుడు తెలవాలి. ఎట్లా తెలుస్తుంది? పోలీసులు ఆ వాస్తవాలు 2 దిక్కుల ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. పోలీసులు ఆడ కెమెరాలు ఏమున్నాయి అని చూసి. కాబట్టి పోలీసుల వర్షన్ వాస్తవం వచ్చేదాకా ఈ మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఆడు మళ్ళీ క్యూ న్యూస్ అన్న వానికి హీ నీడ్స్ అటెన్షన్. దే వాంట్ టు కమ్ ఇన్ తెలంగాణ. కాబట్టి దే గో టు ఎనీ ఎక్స్టెంట్. కాబట్టి ఇక నుంచి పోలీసు వ్యవస్థని మరీ బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంది. పోలీసు మిత్రులారా ఆలోచించమని ప్రాధేయపడుతున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్. ఎందుకంటే నా తెలంగాణని ఒక జై శ్రీరామ్ నినాదాలతోటి మొత్తం దోసుకుంటా మొత్తం నాశనం చేస్తా అంటే, యూపీ లెక్కను ఇంకో రాష్ట్రం లెక్క చేస్తా అంటే ఇలా చూసుకుంటా కూర్చోవడానికి మేము సిద్ధంగా లేం. ఓకే, ఎంతకైనా ఈ మల్లిగాడు కాదు అని అయ్యొచ్చిన. రెండోది, ఈ యొక్క 300 కాపోలని బీసీలకి తొలగించాలి. ఎందుకంటే ఈ కాపోళ్ళు ఏడ పేదోడు ఓడు లేడు, బలిసినోళ్ళే. మిగతా ఇప్పుడు సాకలోళ్ళని చూద్దాం, మంగళోళ్ళని చూద్దాం, ఇంకో వడ్డెరోళ్ళని చూద్దాం. వాళ్ళ లోపల ఎంతమంది 100 మంది వడ్డెరోళ్ళని నిలబెడితే అందులో 100 మంది 300 కాపాలు నిలబెడితే ఎవరు ఎక్కువ పేదోళ్ళు ఉన్నారు? మెజారిటీ 300 కాపాలు మధ్యనే ఉన్నారు. ఈ 300 కాపాలు మిగతా అన్ని రాష్ట్రాల అగ్రకులాలే. ఇలా పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళంతా కాపోలే, ముద్రగడ పద్మనాభం వీళ్ళంతా కాపోలే. సో వీళ్ళు ఈ అగ్రకుల వాళ్ళు మళ్ళీ బీసీ అని చెప్పుకుంటే మరి బీసీలకు ఇవాళ శాలానికి ఏం రావాలి పదవి? శాలానికి ఎమ్మెల్యే కావద్దా? శాఖలైన కావద్దా? మంగళైన కావద్దా? ఆరకట్కైనా కావద్దా? ఈ కాపోడే అవుతాడా? ఎవడు చూడు, బండి సంజయ్ గారు కాపోడే, అగ్రకులపోడే. వాడు ధర్మపురి వాడు సంజయ్ అని పేరేంది, అరవింద్, వాడు కాపోడే. మీరు ఎవ్వరైనా చూడండి బీజేపీలో 90% కాపోలే.
మరి అంటే బీసీల పేరు మీద అగ్రకులం మోడే తీసుకుంటాడు, అగ్రకులం పేరు మీద అగ్రకులం మోడే తీసుకుంటాడు, జనరల్ కేటగిరీ మీద అగ్రకులం మోడే తీసుకుంటాడు. మేమేం చేయాలి? షాలోడు ఏం చేయాలి, సాకలోడు ఏం చేయాలి, మంగళోడు ఏం చేయాలి? ఇక మేము గడ్డం గిక్కోవాలి, మొగ్గం నెయ్యాలి, బట్టలు గలీజ్ బట్టలు ఉతకాలి, లేకపోతే రోడ్లు ఉడవాలి, చెప్పులు కుట్టాలి. మీరు రాజ్యం మా శ్రమ దోపిడీ చేసుకొని మీరు మా యొక్క శ్రమను అంతా దోసుకొని మా మీద రాజ్యం వెళ్తారు. అరే మల్లిగా పాలు వీసుకు, ఓకే, అరే ఎల్లిగా గడ్డే, అరే కారం దంచు, మళ్ళీ వెళ్ళి గిది మా బతుకు గిదా 1000 సంవత్సరాలు గదే, ఇప్పుడు గదేనా చీరి చింత గడతాం. అర్థమైందా? కుల వృత్తులు ఫస్ట్ మానేయాలి, అప్పుడే ఈ కుల వివక్ష వీక్తుంది. అర్థమైందా? తర్వాత ఈ మున్నూరు కాపోలని బీసీలకి వెళ్ళి తొలగించాలి, అప్పుడే నిజమైన బీసీలకి న్యాయం సమన్యాయం దొరుకుతుంది. ఆలోచించమని నా మంగళక్కని, నా యొక్క సాకలక్కని, నా మాలక్కని, నా మాదిగక్కని అందరినీ ప్రాధేయపడుతున్నా. ఓకే, వడ్డరక్కని, ఓకే, ఆలోచించుతున్నారు. మీ కామెంట్ చదువు. దొంగలు తయారై పోలీసు మిత్రులారా, ఇమ్మీడియట్ గా రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా ఎవరి తప్పు ఉంది ఏముంది ప్రజల ముందు వాస్తవాలు పెట్టండి. ఎవరు దుష్ప్రచారాలు చేసినా లోపల వారేర్రి, ఓకే, అట్లనే ఎవరు ఫస్ట్ దాడి చేసిరో వాళ్ళని లోపల వారేరు. తప్పదు, ఇది బీజేపీ కుట్ర. ఇది ఆలోచించలేదు దయచేసి. నేను ఈరోజు ఏం లేదు కదా అంత ఏమంటారు మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అంత ఇంపార్టెంట్ అని అనుకున్నా కానీ, బట్ వాళ్ళు చేసే దుష్ప్రచారాలకి నేను రావాల్సి వచ్చింది. అంటారు రాజేందర్ రెడ్డి సింగసాని తిరుమలలో సాయంత్రం 4 గంటలకు PM తర్వాత ఇంకోటి ఇదొకటి దరిద్రం వచ్చింది. ఆంధ్రాలో లెక్కున్నది, వాళ్ళు చేయని కుట్ర లేదు. ఆంధ్రప్రదేశ్లో వాడు ఏం చేసిండు మోడీ గారికి ఇప్పుడు సంకనాకుతున్నారు. ఇక ఉన్న అన్ని రాష్ట్రాలు మోసం చేసి అడ్డదారులు వచ్చారు. ఇక కొన్ని ఉన్నాయి, ఆ హిమాచల్ ప్రదేశ్, ఈడ కర్ణాటక, ఈడ తెలంగాణ, ఈడ వాడు ఇవి కూడా లేకుండా చేయాలి. ఆ తమిళనాడు, ఇవన్నీ ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఈ బీహారు, ఒడిశాలో పాపం ఆయన మద్దతు ఇచ్చినా కానీ ఆయన లేకుండా చేసేసారు. పేరేంది నవీన్ పట్నాయక్. కాబట్టి దేశం అంతా ఒక్క దగ్గర దోసుకుంటే మనకు తృప్తి అయితే లేదు అన్నట్టు, మొత్తం దేశం అంతా దోసుకోవాలి. అంటే గతంలో ఎట్లుండేనో ఈ స్వతంత్రం రాకముందు ఎట్లుండేనో భారతదేశం అడకదినట్టు బీసీ ఎస్సీ ఎస్టీలు అట్లా చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది ఈ ఆర్య బ్రాహ్మణులు అని చెప్పడుకులు. అర్థమైందా? కాబట్టి దానికి ఆడు దోసుకున్న చిల్లర అధికారం వచ్చేదాకా ఇస్తాడు. అధికారం వచ్చినాక ఈయన కూడా చంపేసి, ఈ మున్నూరు కాపు గారిని కూడా చంపేసి మళ్ళీ బ్రాహ్మణుడే ఉంటాడు. ఇది వీనికి అర్థమైతే లేదు. ఈ అడ్వకేట్ శరత్ గారు ఆడు బాపనోడే కానీ మిగతా వాళ్ళకి అర్థమైతే లేదు. ఈ రఘు జర్నలిస్ట్ కానీ ఇంకొకరికి అర్థమైతే లేదు. అరే ఇప్పుడు చిల్లర ఇచ్చిండు కదా సంతోషపడుతుండు, వాడు ఇక్కడికి వచ్చినాక నిన్ను కూడా చంపేస్తారా? చంపేసి రఘు జర్నలిస్ట్ బదులు ఇంకో బాబు కళ్యాణి భాగ్యాన్ని పెడతాడు. దీనికి అర్థమైతే లేదు పడుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ జంజం వేసుకుంటే వాళ్ళందరినీ వీడు కూడా తోక బ్రాహ్మణుడు పెట్టిండు. బ్రాహ్మణుడు పెడితే మరి ఇప్పుడు వీడు షాలోని నేను ఎప్పుడు చూడలే, వీడిని పద్మ బ్రాహ్మణుడు అని పెట్టిండు, పద్మశాలోని పెట్టుకొని. ఈడవాడో భృగు మహర్షికి వారసుడు అని చెప్తాడు. వానికి యొక్క వడ్లోనికి, కంబరోనికి, ఆ యొక్క ఇంకోటి హౌస్లోనికి వానికి జంజం వేసి వాని విశ్వబ్రాహ్మణుడు అంటాడు. మరి ఈ బ్రాహ్మణుడు మేము కూడా బ్రాహ్మణులు అయితే మేము పూజారి అవుతాం రా. బ్రాహ్మణుడి పూజారి పని చేయి, షాలోని పూజారి అయ్యి, వడ్లోని అయ్యి, కమ్మరోని అయ్యి, హౌస్లోని అయ్యి, కొమటోని అయ్యి. దొంగల్ పొద్దుగా లేస్తే డివైడ్ అండ్ రూల్, విభజించాలి పాలించాలి. బ్రిటిష్ వాడు పెట్టింది. విభజించాలంటే కొట్లాడ పెట్టాలి, అన్నదమ్ముల మధ్యలో కొట్లాడ పెట్టాలి. ఇక వానికి ఎక్కించాలి. ఇక నీ కొట్లాటలనే నువ్వు బిజీ ఉంటావు. వాడు దోసుకున్న దాని మీద దేని మీద నీ దృష్టి ఉండదు. అసలు దొంగతో కొట్లాడవు, నువ్వే కొట్లాడుకుంటావు. దొంగలాలు. రాజేందర్ రెడ్డి సింగసాని తిరుమలలో సాయంత్రం 4 గంటలకి PM తర్వాత దర్శనం టికెట్స్ ఇస్తున్నారు, కానీ ట్రైన్లు మార్నింగ్ 6 AM వరకు వస్తాయి. సాయంత్రం వరకు రోడ్ల మీద తిరగాలి, హోటల్లో రూమ్ తీసుకోవాలి. ఎందుకు పోవాలి బ్రదర్? నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు దేవుడే లేడు, ఓకే, మీరు నా మీద నాతో యుద్ధం చేయండి, నన్ను చంపండి, ఓకే, కానీ దేవుడు అనేటోడు ఎక్కడ లేడు. ఏ మార్స్ గ్రహంకా, గురు గ్రహంకా, లేకపోతే వేరే పాలపుంతక యాడికన్నా పంపిద్దాం. మన పక్కకున్న చంద్రుని మీదకే మనం కాలు పెట్టలేకపోతున్నాము. ఆడవడో దేవుడు ఏడ కూర్చుంటాడు గాలి లేని దగ్గర. పోదాం పద మార్స్లోకి. ఇప్పటికి ఎన్ని పంపించారు? ఆడ ఉండే వేడి అంతా, ఆ వేడికే ఉడికి బిక్తాం. ఒక్క సుక్క నీళ్ళు లేవు. మన పక్కకున్న నియరెస్ట్ దానికే మనం పోలేకపోతున్నాం. ఇక మిగతా ఇప్పటికి అదేది ఒకటి పంపించారు, ఓకే, ఎన్నో పాలపుంతలు. అట్లా యూనివర్స్ ఎంత పెద్దది, ఈ విశ్వం.
మన పాలపుంతనే ఇంతదిరా, మన సౌర కుటుంబమే ఇంతదిరా అంటే మనం పోలేము. ఇవాళ కొన్ని నీళ్ళు అవి ఏమున్నాయి, ఆ యొక్క భూమి కూడా ఆ యొక్క ఘన పదార్థం కూడా లేదు. మనం ప్లూటో గ్రహానికి పోలేము, మొత్తం గాలే ఉన్నది, మీతేను గీతేను గవే ఉన్నాయి. ఆ టెంపరేచర్ ఒకటి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ టెంపరేచర్ ఉంది, ఒకటి ఎక్స్ట్రీమ్ వేడి ఉంది. అంతేందుకు ఏది మన భూమి లోపల మండే అగ్నిగోళం అది. కాబట్టి ఏడున్నాడు దేవుడు? ఏడ కూర్చుంటాడు? మేఘాల్లో కూర్చుంటాడా? మార్స్ గ్రహం మీద కూర్చున్నాడా? చంద్రగ్రహం మీద కూర్చున్నాడా? ఏడ కూర్చున్నాడు దేవుడు? చూపెట్టుర్రి, ఏడకన్నా తీసుకు పోదాం అందరం కలిసి పోదాం. అల్లా ఏడున్నాడో, ఈ యొక్క జీసస్ ఏడున్నాడో, రాముడు ఏడున్నాడో, ఈ శివుడు ఏడున్నాడో తీసుకోదాం పదా, ఏ గ్రహంకన్నా పోదాం పదా. రాకెట్లను తీసుకోవదామా, టెలిస్కోప్ తీసుకోవదామా, డ్రోన్లు ఏం పంపిస్తారో, ఏం టెక్నాలజీ ఉంటే, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే అది తీసుకొని పోదాం. ఏడ కూర్చున్నాడో దేవుడు చూపెట్టుర్రి. ఏడలేడరా అయ్యా. ఒకప్పుడు మనుషులలో ఎవడన్నా తోటి వాళ్ళకి మంచి చేస్తే వాళ్ళని దేవుడు అని పిలిచారు తప్ప ఏడలేరు. ఎల్లమ్మైనా, మైసమ్మైనా, పోషమ్మైనా, సమ్మక్కైనా, సారలమైనా, రాముడైనా, కృష్ణుడైనా అవి క్యారెక్టర్రా, ఊహించి రాసిర్రా, నిజంగా ఒకప్పుడు మనుషులు ఉండేనా, ఏదన్నా కావచ్చు. ఏదైనా సరే వాళ్ళు చేసిన మంచి పనులు ఎవడన్నా వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ దుర్మార్గం నుంచి కాపాడిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ జ్ఞానం పంచిన వాళ్ళు, వాళ్ళ వల్ల ఏదైనా ప్రజలకు లాభం అయితే వాళ్ళని దేవునిగా కొలుస్తారు తప్ప ఎక్కడ ఎవడు లేడు. దేవుడు లేడు. ప్రజలందరినీ కంట్రోల్ చేయడానికి, లేకపోతే వాళ్ళందరినీ ఒక మంచి మార్గంలో పెట్టడానికి, లేకపోతే పైసలు ఇయ్యరా అంటే ఒడిగాడు కాబట్టి దేవుని పేరు మీద మనీ డిస్ట్రిబ్యూషన్ అయితే పేదోళ్ళు కొంత బతుకుతారనో, అట్లా ఏదైనా దేవుని కాన్సెప్ట్ తోటి, లేకపోతే ఒక మెంటల్ పీస్ దొరుకుతుందనో, ఇంతమంది డాక్టర్లు పెట్టి కౌన్సిలింగ్ చేసే బదులు మెంటల్ పీస్ దొరుకుతుందనో, వాని డే టు డే సమస్యల నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికో దేవుడి కాన్సెప్ట్ యూజ్ అవుతుంది తప్ప అంత మించి దేవుడు ఏడలేడు. ఎవ్వడు వచ్చి నీ కష్టం తీర్చాడు. కాకపోతే ఒకటి మాత్రం ఉన్నది, శక్తి అనేది ఉన్నది, ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉన్నది. ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ ని, అంటే ఆ ప్రకృతిని, ఆ యూనివర్స్ ని మనము నిజమైన ఏమంటారు ఎలాంటి కల్మషం లేకుండా మనం ఏదైనా ప్రార్థిస్తే తప్పకుండా అది మనకి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన లోపల ఉన్న చైతన్యము, కాన్షియస్నెస్, ఆ యూనివర్స్ ఉన్న కాన్షియస్నెస్ ఒకటే కాబట్టి అది ఆ యొక్క మనం చెప్తే ఆ యూనివర్స్ కాన్షియస్ వినగలుగుతుంది. అంటే ఒక సిస్టమేటిక్ గా యూనివర్స్ నడుపుతుంది. ఒక శక్తి అనేది ఉంది, ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది ఉన్నది. కాబట్టి దానికి ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ కి ఒకడు అల్లా పేరు పెట్టిండు, ఒకడు జీసస్ పేరు పెట్టిండు, ఒకడు రాముడు పేరు పెట్టిండు, ఒకడు ఏమన్నా పేరు పెట్టిండు. కానీ ఇవన్నీ ఏం పేరు పెట్టకుండా నువ్వు ప్రార్థిస్తే జరుగుతుంది. నీ కోరికలో నిజాయితీ ఉంటే దానికి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. కానీ ఈ మధ్యవర్తి ఎందుకు నీకు? ఆ ప్రకృతి నీకు నువ్వు కష్టపడకుండా నీళ్ళు ఇచ్చినప్పుడు ఇప్పుడు వేరే గ్రహాల మీద నీళ్ళు లేవు, వేరే గ్రహాల మీద పంటలు పండాయి, వేరే గ్రహాల మీద ఇది లేదు. కానీ నీకు అన్ని నువ్వు కష్టపడకుండా ఇస్తున్నాడు కదా. ఏ పక్షికి దానికి బతకడానికి కావాల్సిన ఇస్తుండు కదా, ఒక తాబేలుకి ఇస్తుండు కదా, మనిషికి కూడా ఇస్తుండు కదా. రైట్? భూమి మీద నీళ్ళు లేకుండా చేయడం ఎంతసేపు, గాలి లేకుండా చేయడం ఎంతసేపు? మరి నీకు అన్ని ఇచ్చినాక మధ్యవర్తులు ఎందుకు? ఇలా మధ్యలో దోసుకుంటే వాళ్ళకి మనం ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి? వాడు కూడా మన లెక్క పని చేసుకుని బతకొచ్చు కదా, బ్రాహ్మణుడు అయినా, ఇంకోడైనా, పాస్టర్ అయినా, ఇంకోడైనా. ఆలోచించండి. మన లోపల అజ్ఞానాన్ని నింపి ఆ అజ్ఞానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అది పాస్టర్ అయినా సరే, ఈ యొక్క మఠాధిపతులైనా సరే, ఈ పూజారులైనా సరే. సింపుల్. అది రాయ్యా. ఇప్పుడు తిరుపతిలో ఉన్న అది వెంకటేశ్వరుడు అని ఎవరిని తెలియదు, అది ఏం విగ్రహమో ఎవరిని తెలియదు. అసలు గుడిలో కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని వలగొడితే వెంకటేశ్వరుడు వచ్చి మన ఆ విగ్రహానికి అంత పవర్ ఉంటే, ఆ విగ్రహంలో, ఆ రాయి లోపల మరి వచ్చేసి అలా పగలగొడుతుంటే, అప్పుడు ముస్లిం రాజులు ఇవి వలగొట్టిరు, అవి వలగొట్టిరు అన్నారు కదా. ఆ వలగొడుతుంటే మళ్ళీ అందరినీ చంపేసేది ఉండేది వాళ్ళకి వచ్చి వెంకటేశ్వరుడు, లేకపోతే ఇంకో దేవుడు రాముడు. అయోధ్యలో ఇచ్చేసిర్రు, ముస్లింలు అది చేసిర్రు, ఔరంగజేబు ఇచ్చేసిండు అంటే మరి రాముడు గడ్డి వీక్తుండా? ఇంతమందిని కాపాడే రాముడు తనని తాను కాపాడుకోలేకపోయిందా? ఇంతమంది రోగాలు తగ్గించే రాముడు మరి ఈ బ్రాహ్మణి రోగం వస్తే డాక్టర్ దగ్గర ఎందుకు పోతాడు? మొన్న వాడికి సద్గురుగానికి మైండ్లో ఏదో ఇది వచ్చింది, వాడి కుట్రలకి మైండ్ దొబ్బింది, వాడి పిల్లాన్ని చంపిండని, లేకపోతే అందరు రేప్ చేసిండని. వస్తే ఆడు పోయి ఎయిమ్స్ లా ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాడు. ఎందుకు? వాడు మెడిటేషన్ చేసో, ధ్యానం చేసో, మంత్రాలు చెప్పో తగ్గించుకోవచ్చు కదా. అంటే అందరూ దొంగలు, మోసమే అనేది ఇక్కడ గ్రహించాలి. ఏ మతం పేరు పెట్టుకున్నా, ఏ బొమ్మ పేరు పెట్టుకున్నా, సింపుల్. సో నేనేమంటున్నా బ్రదర్, ఆడికి పోయి ఎందుకు వీకాలి? తిరుపతి పోయి వాడిని ఎందుకు బతిలాడుకోవాలి పక్క రాష్ట్రం అని? దేవుడు సర్వాంతర్యామి అని వాళ్ళే చెప్తారు కదా.
అన్నప్పుడు ఇందు గలడు అందు లేడు సందేహం వలదు ఎందెందు వెతికినా అందందు గలడు నా శ్రీహరి అని చెప్పారు కదా. మరి తిరుపతిలో ఉన్నవాడు వెంకటేశ్వరుడు అయితే చిలుకూరు బాలాజీలో ఉన్నాడు ఎవడు? మరి యాదగిరి గుట్టలో ఉన్నాడు వాడు? ఇంకో దగ్గర ఉన్నాడు వాడు? ఏడలేడు, అది వేరే ముచ్చట. ఓకే, ఒకవేళ అదే అక్కడ ఉన్నోడే దేవుడు అయితే మరి ఈడున్నాడు వాడు, ఇది తీసేద్దాం, మరి ఆడికే పోదాం అందరం. ఈడ ఖమ్మంలో ఉన్న రామాలయం తీసేసి అందరం అయోధ్యకే పోదాం. దేవుడు అక్కడే ఉంటే, ఇలా కాశీలనే శివుడు ఉంటే మిగతా అన్ని తీసి పాల తప్పుదాం. శ్రీశైలంలో ఎందుకు, వేములవాడలో ఎందుకు, ఇంకో దగ్గర ఎందుకు, ధర్మపురిలో నరసింహస్వామి ఎందుకు, ఇంకో పేరు ఎందుకు? అంటే ఆ కాన్షియస్నెస్ అనేది అంతటా ఉన్నప్పుడు తిరుపతిలో నువ్వు మొక్కున్నా అది ఇంకో దగ్గర మొక్కున్నా ఒకటే అన్నప్పుడు మరి ఎవరినో తిరుపతిలో ఉన్న ఎందుకు మేపాలి మనము? ఆడున్న వాళ్ళకి ఎందుకు మన పైసలు ఇచ్చి రావాలి? ఇక్కడ మన దగ్గర ఉన్న వాటికి పోతే మన ఊళ్ళో బతుకుతారు కదా. ఇక్కడ ఉన్న టీ స్టాల్ అయినో, ఇక్కడ ఉన్న రెస్టారెంట్ అయినో, ఇక్కడ ఉన్న ఆయన బతుకుతాడు కదా తెలంగాణ అయినా. తెలంగాణలో బతకొద్దా? ఈడవండి, ఈడ పోతే ఈడెందుకు మంచిగా కాదు? ఒక్క తెలంగాణలో బాసరకు కానీ, సమ్మక్కకు కానీ, సారలమ్మకు కానీ, యాదగిరిగుట్టకు కానీ, ఒక ధర్మపురికి కానీ ఒక్క ఆంధ్రుడు వస్తాడా? తెలంగాణ ఇప్పుడు అన్ని పుణ్యక్షేత్రాలు ఆంధ్రాలోనే ఉంటాయా? అయితే నార్త్ ఇండియాలో ఉంటాయి. అన్ని పవర్ఫుల్ దేవుళ్ళు అన్నీ ఆ యొక్క నార్త్ ఇండియాలో ఉంటారా? ఆ చార్ధాము అక్కడ. తెలంగాణలో ఒక్క దేవుడు ఉండడా? ఎందుకు తెలంగాణ దేవుళ్ళు కూడా పగబెట్టిరా? వెంకటేశ్వరుడు అందరి బాగు ఆడిపోతే తెలంగాణడు అక్కడికి పోతేనే మంచిగా చేస్తాడు, కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో మీద పగబెట్టిండా? ఈడ ఉండా అని చెప్పిండు వెంకటేశ్వరుడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ దోపిడీ జరుగుతుంది. అట్లా మన బ్రెయిన్స్ ని ఆ పిచ్చి లేపేసి అట్లా మన పైసల్ని వాళ్ళు దోసుకునే ప్రయత్నం చేస్తారు. వాడు నార్త్ ఇండియన్ వాడైనా ఈడు తిరుపతి వాడైనా ఇంకోడైనా, అంతమించి ఏం లేదు. ఓకే, కాబట్టి నీకు నిజంగా అదే నువ్వు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవునికి ఈడ కూడా ఉన్నారు వాళ్ళు. ఈడ మొక్కినా అదే ఫలితం వస్తుంది. ఆడిదాకా వీకాల్సిన అవసరం లేదు. అర్థమైందా? వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పు. మళ్ళా గోదావరి పుష్కరాలు అయితే మనం ఎక్కడనో రాజమండ్రికో, విజయవాడకో, కృష్ణా పుష్కరాలు అయితే అడిగిపోతామంటాం, కానీ మన దగ్గర కూడా కృష్ణా పుష్కరాలని, మన దగ్గర కూడా గోదావరి పుష్కరాలని ఎంతమంది వచ్చారు ఆంధ్రలో? ఎంతమంది వచ్చారు నార్త్ ఇండియన్స్? అంటే దేవుడికి కూడా వివక్ష చూపెడతాడా ఈ ప్రాంతం మీద, ఇక్కడి ప్రజల మీద? మరి అంత వివక్ష చూపెడితే వాళ్ళు వచ్చి ఇక్కడ బతికే పరిస్థితి మనకెందుకు వస్తుంది? మనము ఆంధ్రప్రదేశ్ పోయి బతుకుతలేము, మనము యూపీకి పోయి బతుకుతలేము. యూపీ వాడు, ఒరిస్సా వాడు, ఆంధ్రప్రదేశ్ వాడు, నెల్లూరు వాడు, లేకపోతే కర్నూలు వాడు మన హైదరాబాద్కి వచ్చి, మన తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర మంచిగా మన దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే మనకి సంపదని అన్ని ఇచ్చిన దేవుళ్ళు మరి మన దగ్గర ఉండడానికి ఇష్టపడతలేరా? అంటే అది కేవలం ఒక ప్రాపగండా చేస్తున్నారు. మన తెలంగాణలో సంపదని దోసుకోవడానికి ఆడు నార్త్ ఇండియన్ వాడు ఇక్కడ తిరుపతి వాడు ఇంకోడోడు ట్రై చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆడిదాకా వాడు నాకు అది ఇస్తలేడు ఇది ఇస్తలేడు ఎందుకు? మన దగ్గరనే గుళ్ళకు పోదాం. వాడవాడు ఆంధ్రుడు వస్తే మనమే రూల్స్ పెడదాం. మేము కూడా నీకు ఏది ఇయ్యమని చెప్దాం. మన ఆత్మగౌరవంగా బతికితే కదా వాడు గౌరవం ఇచ్చేది. నిజాం గారు అట్లే ఉన్నాడు. నిజాం గారికి హిస్ హైనెస్ అని చెప్పి 21 గన్ సెల్యూట్ చేస్తాడు అంత బ్రిటిష్ వాడు కూడా. అట్లా బతికిన మనం ఇవాళ మనని బానిస మెంటాలిటీ చేస్తా అంటే తీసుకోతుంది. సో ఏమంటాను బ్రదర్, లాడ్జి మనం అవసరమే లేదు బ్రదర్. మనకు నా పుట్టెంటికలు ఏం తీసారు. నేను తిరుపతి ఎవడో ఫ్రెండ్ పిలిస్తే 2 సార్లు పోయినా కానీ నాకు పోవాల్సిన అవసరమే లేదు. మళ్ళీ లాస్ట్ టైం తెలంగాణకు వచ్చినప్పుడు కూడా సిద్దిపేటకు వచ్చినప్పుడు మొత్తం సిద్దిపేట చుట్టూ అన్ని గుళ్ళు తిరిగేసి వచ్చిన. ఏది ఆ ధర్మపురికి, కొండగట్టుకి, అన్నిటికీ. అది కూడా మా ఇంట్లో రమ్మంటే పోయినా, కొమరెల్లికి, అన్నిటికీ పోలే. నేను తిరుపతి పోలే. నేనేదైనా జాగకపోతే ఆ ప్లేస్ చూడడానికి పోతే కానీ ఇక్కడ లేని దేవుడు ఆడున్నాడని అయితే నేను పోను. దేవుళ్ళ కోసం అయితే పోను. అక్కడ ఎట్లుంది, అక్కడ జీవన విధానం ఎట్లుంది, అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, అక్కడ ఆచార వ్యవహారం ఎట్లున్నాయి, అక్కడ ఉన్న ప్యాలెస్లు ఎట్లున్నాయి, అక్కడ సంస్కృతి ఎట్లుంది, అది తెలుసుకోవడానికి పోతాయి తప్ప ఈడ లేని దేవుడు ఆడున్నాడని అయితే నేనైతే పోను. మహమ్మద్ ఫయాజ్ సూపర్ అన్న గారు, థ్యాంక్ యూ బ్రదర్. బాబా రియల్ స్టార్ సూపర్ అన్న బ్రదర్. బాబా బ్రదర్. సురేష్ దోమకొండ నమస్తే అన్న. నమస్తే బ్రదర్. రాజేష్ మామిడిపల్లి ఆటవిక న్యాయం అంటే ఇంట్లో పెరిగే ఉగ్రవాదం లాంటిది. కరెక్ట్ బ్రదర్. వాళ్ళు ఏం లేదు బ్రదర్, బ్రాపనోడు వాడు డైరెక్ట్ కొట్టాడు, మనకి కొట్లాడే పెడతాడు. అందులో ఈ 300 కాపాలతో డీల్ చేసుకున్నాడు. వాళ్ళకి ఎల్మోడు ముఖ్యమంత్రి అయ్యిండు, రెడ్డి వాడు అయ్యిండు. ఇలా కాపాడు ఎందుకు కావద్దని వీళ్ళకి మీకు ఏం కావాలంటే చేస్తా అని వీని మీద పెట్టి వీనితోటి కష్టపడిపిస్తారు. ఒకసారి వాడు అధికారంలోకి వచ్చినాక ఈయన్ని కూడా చంపేస్తారు. ఈయన తెలుస్తలేదు వీళ్ళు గాడి కొడుకులకి. అంతే
ఒక్క నార్త్ ఇండియాలో పోయి చూడండి ఎవరి రాజ్యం ఉందో. మీరు యూపీ తీసుకుపోండి, అస్సాం పోండి, ఇంకో దగ్గరికి పోండి, ఎవరిది ఉంది, ఉత్తరాఖండ్ పోండి, ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఎవరి రాజ్యం ఉందో మీరు గమనించండి. వాడు కష్టపడాడు, వాడు కుట్రలు చేసి ఈడ మున్నూరు కాపాలతోటి ఈడ వచ్చేటట్టు చేసుకొని అట్లా ఈ యొక్క ఏది వాడు అధికారంలోకి వచ్చినాక మున్నూరు కాపాలని అందరు బ్రాహ్మణులు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు మోడీ గారిని ముందట పెట్టారు, కానీ పరిపాలన ఓడి చేస్తున్నాడు, వీడు విదేశాలకు తిరుగుతున్నాడు. మరి ఆడ పరిపాలన ఓడి డెసిషన్ మేకింగ్ చేస్తున్నాడు బ్రాహ్మణుడే. వీనికి ఏం విషయం మీద అవగాహన ఉందని వీడు నిర్ణయం తీసుకోగలుగుతాడు మోడీ? చిన్నపిల్లలు యొక్క వరదలు ఎందుకు వస్తున్నాయి అస్సాంలో, దానికి చర్యలు ఏం తీసుకుంటామంటే నాకు చిన్నప్పుడు సర్ది అయ్యేది లేకపోతే ఏది గట్టర్లోకి వెళ్ళి గ్యాస్ తీసి నేను ఛాయ్ చేసిన బాంబులు వేస్తుంటే మేఘాలు అడ్డం వీడియో తీయడానికి మేఘాలు అడ్డం వచ్చినాయి. ఇట్లా చెప్పేటోడు ఏ విషయం మీద అవగాహన లేనోడు వాడు ఎట్లా పరిపాలన చేస్తాడు? వాని ముందరే పెట్టిర్రు బీసీ అని, వానికి బీసీ కాదు బనియావ్ అని వాని పెట్టిర్రు. ఈ సబ్ కాస్ట్లు బనియాలు గినియాలు కూడా అది ఆర్యులలోనే మళ్ళీ సబ్ కాస్ట్లు లేవు, మనే కాదు అది, ఇక్కడ మూలవాసులే కాదు అవి. అంటున్నారు కదా రాజేష్ మామిడిపల్లి, భారతదేశంలో చట్టాలకు భయపడే వ్యవస్థ లేదు. భయపడాలంటే ఆ యొక్క ఏది నిజాయితీ వాళ్ళని ఆ యొక్క ఉన్నత స్థానంలో ఉంచాలి. రెండోది వాళ్ళని ఈ రాజకీయ నాయకులకి లింక్ పెట్టకుండా వాళ్ళు స్వతంత్రంగా పనిచేసే ఆ యొక్క అధికారాన్ని ఇవ్వాలంటే వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. ఒక డీజీపీని, ఒక పోలీస్ అధికారిని. వాడు మంచిగా పని చేయకపోతే వాడిని తీసేసి ఇంకోని ఎన్నుకునే హక్కు ప్రజలకే ఉండాలి. అప్పుడు ఇవాళ ఎమ్మెల్యే ఎందుకు ఆ మాత్రం ఎందుకు వస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? వాడు మంచిగా చేయకపోతే వానికి ప్రజల మీద ప్రేమ కంటే కూడా వాడు మంచిగా చేయకపోతే నెక్స్ట్ టైం ఎన్నుకోవాలని భయం ఉంది. మరి అక్కడ పోలీస్ అధికారి ఏం భయం ఉంది? ఎవడు రాజకీయ నాయకుడు వానికి ఏం భయం ఉంది? వాడి పైన అధికారి ముఖ్యమంత్రి ఇంకోటో చెప్తే వినకపోతే వాని పదవి పోతుంది, వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారని భయం ఉంది వానికి. కాబట్టి వాడు చెప్పినట్టు వింటున్నాడు. కాబట్టి కంట్రోల్ వాని చేలకెళ్ళి తీసేస్తే స్వతంత్రంగా పనిచేస్తుంది కదా ప్రజల కంట్రోల్లో పెడితే. కాబట్టి మనం ఎమ్మెల్సీలు ఎన్నుకునే శక్తి ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలను ఎన్నుకునే శక్తి మనకు ఉన్నప్పుడు, సర్పంచ్లు ఎన్నుకునే శక్తి ప్రజలకు ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారిని ప్రజలు ఎన్నుకోలేరా? కాబట్టి స్వతంత్రంగా పనిచేయాల్సిన అన్ని సంస్థలు వ్యవస్థలు, మీ మంత్రులు గింతులు కాకుండా పరిపాలనలో భాగస్వామ్యంగా ఏది మంత్రులు వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖలు అవి కాకుండా ఓకే ఇండిపెండెంట్ గా పనిచేయాల్సింది. ప్రభుత్వంలో కూడా తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే హక్కు ఉండేటువంటి రాజ్యాంగం ప్రభుత్వానికి ఎంత హక్కు ఇచ్చిందో అంతకంటే ఎక్కువ హక్కులు పవర్స్ ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ పనిచేయాల్సిన హ్యూమన్ రైట్స్ కమిషన్, కోర్టులు, జడ్జిలు, ఈ యొక్క సిబిఐలు, ఈడీలు, ఐటీ సంస్థలు, ఎలక్షన్ కమిషన్, అట్లనే ఏది పోలీసు వ్యవస్థలు, ఇవన్నీ స్వతంత్రంగా పనిచేయాలంటే దాంట్లో నిర్ణయం చేసేటువంటి అధికారులని, డైరెక్టర్లని, ఇంకెవరైతే ఉంటారో దాని చైర్మన్లో గీర్మన్లో వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. అందరి కామన్ మ్యాన్ కి అంత తెలివి లేకపోతే, చదువుకోని అమ్మకి అంత తెలివి లేకపోతే కనీసం చదువుకున్న గ్రాడ్యుయేట్లు అన్న వీళ్ళని ఎన్నుకోవాలి. లేకపోతే ఆ అధికారంలో ఎవడు ఉంటే వాళ్ళకి సంబంధించిన పెట్టుకుంటాడు, వాడు ఫోన్ ట్యాపింగ్ చేపిస్తాడు, లేకపోతే వాడు ఎక్స్టార్షన్ చేపిస్తాడు. ఆ వ్యవస్థలు వాటి పార్టీ అనుబంధ సంస్థల లెక్క పనిచేస్తాయి తప్ప అది నిష్పక్షపాతంగా పనిచేయకపోతే ప్రజలకు రక్షణ ఉండదు. కామన్ సెన్స్. ఓకే, కాబట్టి కొన్ని రాజ్యాంగంలో సమూలమైన మార్పులు కొన్ని చేసుకోవడానికి మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. చట్టాలు అనుకూలంగా చట్టాలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు ఏమనుకున్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఏమనుకున్నారు, అప్పుడున్న పెద్దలు కానీ అంబేద్కర్ గారు కానీ, మన తరఫున ప్రతినిధి అనుకుంటే వాడు మన కోసం పనిచేస్తాడు అనుకున్నారు. మన తరఫున ప్రతినిధి వాడు, మనం అందరం పోలేం కాబట్టి మన తరఫున ఒక ప్రతినిధి పంపిస్తే వాడు మన కష్టాలు చెప్పి మన కోసం కష్టపడతాడు అనుకున్నారు. కానీ వాడు మనకే శత్రువు లెక్క పనిచేస్తాడు, వాడి కోసమే పని చేసుకుంటాడు అని అనుకోలే. కాబట్టి అక్కడ లోపం జరిగింది. కాబట్టి అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ మన చేతిలో పెట్టుకోవాలి, మన ప్రతినిధికి పెట్టే బదులు. ఓకే, సింపుల్. భారతదేశంలో చట్టాలకు భయపడే వ్యవస్థ లేదు. ఎందుకంటే చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవడు చేయాలి? అధికారి చేయాలి. వాడు చేయాలంటే ఎందుకు చేస్తలేడు? వాడికి స్వార్థమన్న ఉన్నది, లేకపోతే వాడి పైన ఉన్నాడు, వాడిని కంట్రోల్ చేస్తున్నాడు రాజకీయ నాయకుడు. కాబట్టి అమెరికాలో ఎంత పెద్ద వాడినైనా కూడా కేసు పెట్టి కోర్టుకి విచారణ వస్తుంది, శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చైతన్యంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు చేయకపోతే రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తారు కాబట్టి, వాళ్ళు అట్లాంటి కానియరు కాబట్టి వాళ్ళు భయపడతారు. లేకపోతే ఇక్కడ కూడా అంతకంటే అధ్వానంగా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రజలు చైతన్యవంతం ఉన్నారు, వాళ్ళకు ఊరుకోరు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడతారు. మళ్ళీ అందరు ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తే సివిల్ వార్ అవుతుంది కాబట్టి ఆడిదాకా సిచ్యువేషన్ పోవద్దు అని ఆ చట్టాలను గౌరవిస్తున్నారు అంతే. లేకపోతే నల్లోని బతకనిచ్చిర్రా? థ్యాంక్స్ గివింగ్స్ అని జరుపుతారు. ఎందుకు జరుపుతున్నారు?
నల్లోని బానిసల్ని విక్రయించే వ్యవస్థ అది. ఇలా సివిల్ వార్ ఎందుకైంది అమెరికాలో? కింది రాష్ట్రాలైన వాటిల్లో బానిస వ్యవస్థను మెయింటైన్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు. కింద ఉన్నారు వాళ్ళు, అక్కడ ఉన్న తెల్లవాళ్ళు. ఇక్కడ పైన ఉన్న రాష్ట్రాలలో వద్దు బానిస వ్యవస్థ తీసేయాలని చేశారు. ఈ నల్లోళ్ళు ఈ బానిస ఉండొద్దని. ఆ క్రమంలో ఆ పైన ఉన్న రాష్ట్రాలకి కింద ఉన్న రాష్ట్రాల మధ్యలో గొడవ జరిగింది సివిల్ వార్ అమెరికాలో. కాబట్టి నేను ఏమంటున్నా, ఇక్కడ ఆ ప్రజలు ఊరుకోరు అని భయం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తారు. ఇక్కడ మన దగ్గర ప్రజల లోపల చైతన్యం లేదు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. మనం చైతన్యం అయితే ఇక్కడ పోలీస్ అధికారిని అంతే వాడు ఎందుకు వాడు ప్రజలు ఊరుకోరు అని భయం ఉంటే ఏం చేస్తాడు? వాడు చక్కా పని చేస్తాడు. ఇలా లంచం ఇచ్చిన దొరకబట్టిస్తే లంచం అడిగితే అంతే, ₹1,00,000 నెలకు జీతం తీసుకొని మళ్ళీ లంచం ఎందుకు అడుగుతున్నారు అని అంతే. మనం లంచం మనల్ని ఏం చేస్తాం? మనమే పోయి లంచం ఇస్తాం. ముందే ఇవ్వకుండా వాడిని దొరకబట్టించిన అంతే ఎందుకు తీసుకుంటాడు అధికారి? ఇక్కడ భయం ఉంది, అక్కడ లేదు. అంతే, అంతకుమించి లేదు. వాళ్ళు అంతే, ప్రజలు ఊరుకోరనేదే వ్యవస్థ, అంతకుమించి లేదు. అమెరికాలో ఎంత పెద్దవాడైనా జనవరి వైట్ హౌస్ పై దాడి జరిగినప్పుడు ట్రంప్ ప్రేరేపించడానికి చెప్పి ఆరోపణలు వచ్చినాయి బ్రదర్. కానీ ట్రంప్ వచ్చినాక ఏం చేసిండు? వాళ్ళందరినీ ఫర్గివ్ చేసేసిండు. ఇవాళ ట్రంప్ చేస్తున్నవన్నీ నిజంగా చట్టపరంగా కరెక్ట్ ఉండి చేస్తున్నాడా? ఒక రంగున్న వాళ్ళకి ఒక రకంగా ట్రీట్మెంట్, ఇంకో రంగున్న వాళ్ళకి ఇంకో రకంగా ట్రీట్మెంట్ చేస్తలేడా? ఎక్కడ నీతి నియమాలు పాటిస్తున్నాడు ఆయన? ఒక రాజ్యాంగాన్ని, ఒక చట్టాన్ని గౌరవిస్తుండా? తనకి ఎట్లాగా తనని ఎదురు ప్రశ్న వేసిన వాళ్ళందరినీ దాడి చేస్తున్నాడు. ఈయన ఇప్పుడు అధికారం ఈయన వచ్చినాక కూడా ఇప్పటికీ మళ్ళీ ఆయన తిడుతున్నాడు అంత బైడెన్ని. ఈయన చేస్తున్నాయని కరెక్ట్ చేస్తుండా? ఆయన 250 మిలియన్లు ఇస్తే ఈయన కేసుల నుంచి కొట్లాడి ఈయన పైకి వచ్చి రాజకీయంగా తట్టుకొని వచ్చిండు అధికారులకి. ఇప్పుడు ఆయననే లాతు అంటున్నాడు, ఈ దేశంలోకి ఎదగొడతా అని చెప్తున్నాడు మస్క్ని. కాబట్టి మనం ఏది ఓకే, ఇక్కడ ఉన్న ప్రజల చైతన్యం వల్ల ఇక్కడి ప్రజలు వీళ్ళు గౌరవించాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ. ఓకే, లేకపోతే ఇక్కడ కూడా లంచాలు తీసుకుని అన్ని రకాలలో ఉన్నారు. ఇప్పటికి కూడా పెద్ద లెవెల్లో జరుగుతాయి, కానీ బయటకు రావు. కానీ నేనేమంటున్నా, అక్కడ కూడా ప్రజల చైతన్యం అయితే అక్కడ ఉన్న ఏ రాష్ట్రమైనా సరే అక్కడున్న అధికారులైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా అదే ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఇన్ని దేశాలు ఏం చేసినవరా అని ప్రధాని ఇంటి ముందట పెద్ద గొడవ చేస్తే, ఏ దేశం పోయి ఏం డీల్ చేసుకొచ్చినావు, ఎందుకు పోయినావు, అదానికి కాంట్రాక్ట్ ఇప్పించడానికి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే ఏం చేస్తాడు? ముజే సే గల్తీ హువా, మాఫీ హువా, ముజే మాఫ్ కర్దో అని ఏడ్చుకుంటూ వచ్చి చెప్తాడు. ఇక వాని తప్పుల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చడానికి. లేకపోతే వాని ఎవరితో విలేకరిని పెట్టుకోకుండా ఎవరినో సినిమా యాక్టర్ని పెట్టుకొని మామిడి పండు దురుక్కొని తిన్నావా, కాల్చుకొని తిన్నావా, పీక్కొని తిన్నావా అని ప్రశ్నలు ఎత్తారు. వాడు ఎట్లా తింటా నాకెందుకు? కామన్ సెన్స్. ఏమంటున్నారు, ప్రేరేపించడానికి చెప్పి ఆరోపణలు వస్తే కంపెనీది ఎన్ని కేసులు ఉన్నాయి, విచారణకు కూడా వచ్చాయి చాలా వరకు. అదే బ్రదర్, ప్రజల చైతన్యమే అది. దానికి అక్కడున్న ప్రజల గొప్పతనం అది. ఓకే, అక్కడున్న పాలకులది కాదు. అమెరికా కానీ, ఆఫ్రికా కానీ, ఇంకో దేశం కానీ, ప్రజల లోపల చైతన్యం ఉన్నప్పుడే అక్కడి ప్రభుత్వాలు వాళ్ళ కోసం పనిచేస్తాయి. లేకపోతే ప్రతి ఒక్కడు అబ్యూజ్ చేయడానికి ఒక్క నిమిషం ముందు వెనకాడు, ఏ దేశమైనా సరే. హరీష్ నీరెడ్డి, సూపర్ అన్న, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, స్వేమి అది యూట్యూబ్ లింక్ ఉంది, ఇప్పుడు లైవ్లో ఉన్నప్పుడు చూడలేదు. ఏమంటుండో రాజేందర్ రెడ్డి సింగసాన్, నిజాం సర్కార్ టైంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు కాపులు. కరెక్ట్ బ్రదర్. 300 వచ్చిండ్రు, అందుకే 300 కాపులు అయినారు. కరెక్ట్ బ్రదర్. 300 100 అంటే 100, 300 కరెక్ట్. అంటే నాకు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. నాకు మళ్ళీ నన్ను తిట్టకండి సార్, నాకు వేరే మాట్లాడినప్పుడు చెప్తారు కదా అందరూ. సో దాన్ని బట్టి 300 కాపు అంటే అదే 300. అయితే ఇది అంటే మిక్స్డ్ అంట. మిక్స్డ్ అంటే వీళ్ళకి ఏంటంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందంట ఈ మొగళ్ళకి. ఏది ఏ ఊర్లో పోయినా గింజలేసిపోతారంటారు కదా, అట్లా ఏ స్త్రీని కనిపించినా వదలలేదు అని అర్థం. సింపుల్ భాషలు చెప్పాలంటే ప్రతి ఊర్లో గింజలు వేసుకుంటూ పోయినంట. ఓకే, సో ఆ గింజలు వేసుకుంటూ పోతే వాళ్ళ గుట్టిన ఈ 300 అన్ని రకాల అంటే వీడికి కామపిశాచి అని అర్థం. ఓకే, కాబట్టి సో ప్రతి ఒక్క స్త్రీని వాడుకుంటే వాళ్ళ గుట్టిన పిల్లలే. అంటే ఇప్పుడు తండ్రి 300 కాపు కానీ తల్లి ఎవరో తెలియదు, గొల్ల ఆమె కావచ్చు, ఇంకో ఆమె మాదిగా ఆమె కావచ్చు, ఇంకో ఆమె కావచ్చు, మనకు తెలియదు. ఓకే, సో కాబట్టి ఇట్లా మిక్స్డ్ అయినాక వాళ్ళని 300 కాపు అని పిలిచారంట. ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, నాకు వేరే వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి చెప్తున్నా.
సో అట్లాంటి మిక్స్డ్ రేస్ అయిపోయిందంట. ఓకే, ఎందుకంటే వీడికి ఆగుతలేదు అన్నట్టు, ఖాళీగా ఉంటాడు అన్నట్టు, వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేసుకుంటూ పోయిండు అన్నట్టు. సో ఇది 300 వచ్చిండ్రు, అందుకే 300 కాపులు అంటారు. హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఓసీ కరెక్ట్ బ్రదర్, తెలంగాణలో బీసీ. ఇది మోసం బ్రదర్, పచ్చి మోసం. ఎందుకంటే ఇది బీసీలకు రావాల్సినటువంటి అన్నిటినీ ఈ కాపోళ్ళు తీసుకుంటారు. మరి బీసీలే మరి ఆరకట్టడానికి ఎప్పుడే ఆయనకేమొస్తుంది? ఈ బీసీల కోసం అణిచివేయబడ్డారు, అన్ని విధాల వెనుకబడ్డవారు, వాళ్ళకి ఆర్థిక అర్ధబలం లేదు, అంగబలం లేదు, కాబట్టి వీళ్ళని కూడా వీళ్ళ మిగతా జనరల్ కేటగిరీలు అయితే మిగతా వర్ణాలతో కొట్లాడే శక్తి వీళ్ళకి లేదు, కాబట్టి వీళ్ళని పైకి లేపాలన్న ఉద్దేశంలోనే ఈ సమన్యాయం అనే కాన్సెప్ట్లో వచ్చినాయి ఇవన్నీ. ఓకే, వచ్చినప్పుడు మరి అలా ఈ బలం ఉన్నోడే తీసుకుంటే మరి నిజమైన బలహీనకి ఎప్పుడు వస్తాయి కదా? నువ్వు చూడండి, పోలీసు మల్లయ్య బీడీలు అని ఉంటుంది, ఎవరిది అది? గౌన్లలో పట్టుకునే కళ్ళు మామలాలు కూడా 300 కాపాలు పట్టుకున్నారు. 7 పైసలు ఎక్కువ ఉంటే అవన్నీ అన్ని సోకాల్ అగ్రకులమైన వాళ్ళు చేస్తున్నారు. అదే పైసలు లేనటువంటి ఇప్పుడు బ్యూటీ పార్లర్ అయితేనేమో అన్ని కులాలు పెట్టుకుంటారు. అదే గడ్డంకి మంగళ పని మాత్రం మంగళాన్ని చేయాలంటారు. పైసలు లేని కుల వృత్తులేమో వాళ్ళు చేస్తారు, పైసలు వచ్చేటి అన్ని కులాలు చేస్తారు. దిస్ ఇస్ జస్ట్ అబ్యూస్ అంతే. వాడి వెనకటి నుంచి ఎట్లున్నాడో వాళ్ళని అట్లనే ఉంచి అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఈ రూల్స్ ఎందుకు పెడతాము? ఎలా ట్రాఫిక్ రూల్స్ పెట్టలేదు అనుకో, ఏమవుతుంది? పెద్ద ట్రక్ కూడా వచ్చి అన్ని గుద్దేసి చంపేసి పీకుతాడు. కాబట్టి ఈ చిన్న బండివాడు కూడా, చిన్న సైకిల్ వాడు కూడా వానికి కూడా పోయే హక్కు ఉన్నది. కాబట్టి పెద్దోడు ఇష్టమైన చేయడానికి లేదు. కాబట్టి ఈ చిన్నోడు పోయి గుద్దినా ట్రక్ గుద్దినా ఈ చిన్న వెహికల్కి నష్టం అవుతుంది. కాబట్టి మనం రూల్స్ పెట్టినాం. ఓకే, అందరు రూల్స్ ఇట్లా పాటిస్తే ఒకటి పోయినాక ఒకటి పోతే చిన్నోడు కూడా పోగలుగుతారు అనేది. అంటే రూల్స్ అనేటువంటి బలవంతుని కోసం పెట్టినవి కాదు, బలహీనుడికి కూడా వాడి హక్కులను కాపాడడం కోసం పెట్టిందే రూల్స్. పెట్టలేదనుకో ఏమవుతుంది? ఇప్పుడు ట్రాఫిక్ రూల్ లేదనుకో, ఇప్పుడు ఎవరిని ఇష్టమైన స్పీడ్లో ఆడిపోతాడు. పోయినప్పుడు ఆ జంక్షన్ వచ్చినప్పుడు 2 అడ్డం వచ్చినప్పుడు పెద్ద ట్రక్ వచ్చేసి ఈ సైకిల్ ఆటోను ఈ చిన్న వెహికల్ని గుద్ది చంపి పారదొప్పుతుంది. అంటే ఏమర్థం? రూల్స్ లేకపోతే బలం ఉన్నోడే బతుకుతాడు, బలహీనుడు బతకడు. కాబట్టే ఈ చట్టాలు తీసుకొచ్చినాం, బలహీనుడు కూడా బతకడానికి. సింపుల్. ఓకే, సింపుల్ కదా. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయనకి అన్ని విధాలా ఆయనకి ఏ సమస్య లేదు. పని వాళ్ళు ఉన్నారు, పైసలు ఉన్నాయి, 100 కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఏం చేయమంటే గవర్నమెంట్ ఆయన కార్లు నడపడానికి రోడ్లు కట్టిస్తే చాలు, లేకపోతే ఆయన ఆస్తులు ఎవరు ధ్వంసం చేయకుండా ఆయనకు రక్షణ కల్పిస్తే చాలు. మిగతా ఆయనకి ఏమవసరం? అంటే ఈ చట్టాలు, ప్రభుత్వాలు, వ్యవస్థలు మెజారిటీ బలహీనుల కోసమే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంది. బలహీనులను కూడా బలవంతులను చేయడానికి, వాళ్ళని కూడా ఉన్నదానికంటే ఉన్నతంగా లేపడానికి. ఆ క్రమంలో ఈ కాపోళ్ళు ఆల్రెడీ అన్ని విధాలు మంచుకున్నారు. వెనకటి నుంచి భూములు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్కు కోత్వాలు ఎవరు? ఇదే కాపాయన, ముందూరు కాపాయన. అర్థమైందా? సో కాబట్టి అన్ని రకాలుగా మంచుకున్నారు. కానీ ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు తీసుకోండి, బ్రాహ్మణుడి ఫస్ట్ భారతదేశంలో ఇస్లాంలో కన్వర్ట్ అయింది కూడా బ్రాహ్మణుడే. ఫస్ట్ క్రిస్టియన్ కన్వర్ట్ అయింది బ్రాహ్మణుడే. ఎందుకు కన్వర్ట్ అయ్యి? బుద్ధిజంలో కన్వర్ట్ అయింది. తర్వాత బుద్ధిజంలో ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, అన్నిట్లలో మళ్ళీ బ్రాహ్మణుడే ఉన్నాడు. ఎందుకున్నాడు? వీడి ఐడియాలజీ కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు అలా ఎందుకున్నాడు? అంటే ఏ పొలిటికల్ పార్టీలున్నా, ఏ మతంలున్నా, ఏ వ్యవస్థలున్నా అక్కడ మొత్తం అందరిని, మిగతా వాళ్ళందరినీ కంట్రోల్లో వాడు పెట్టుకుంటాడు అన్నట్టు. సేమ్ థింగ్ ఇక్కడ వేరే పార్టీలు ఉన్నా, ఇక్కడ బీసీ అన్నా, ఇంకోటి చెప్పినా ఈ బీసీలకు రావాల్సిన ఇవన్నీ వీడే పెట్టుకుంటున్నా అన్నట్టు. కాబట్టి వీళ్ళకి నిజమైన వెనుకబడిన వర్గాలకు న్యాయం దొరకాలంటే ఈ అగ్రకులంగా లేకపోతే అన్ని విధాల స్ట్రాంగ్ గా ఉన్నటువంటి 300 కాపులని ఈ బీసీల నుంచి తొలగిస్తేనే నిజమైన బలహీనులకి ఏమన్నా సమన్యాయం దొరికే అవకాశం ఉంది. హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఓసీ కరెక్ట్, తెలంగాణలో బీసీ. ఇది జరిగింది. అందుకే వాళ్ళు గోత్రం ఒకటే. తెలంగాణలో వాళ్ళు పెళ్లి చెడగొడుతున్నారు, ఒకటే గోత్రం. కరెక్ట్ బ్రదర్, దే ఆర్ అబ్యూజింగ్. సో అది మిత్రులారా, ఐ కీప్ మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం అవగాహన చేస్తూ అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే.